గుడ్ మార్నింగ్. హాట్ టాపిక్ స్వాగతం. ఈ రోజున ప్రధాన వార్తలకు సంబంధించినటువంటి విశ్లేషణలోకి స్వాగతం. ప్రస్తుతం మనతో స్టూడియోలో ఉన్నారు డిబేట్లో పాల్గొనేందుకు శ్రీనివాస్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర సమితి నాయకులు, అట్లాగే రామిరెడ్డి భారతీయ జనతా పార్టీ నాయకులు, అలాగే విజయవాడ నుంచి మనతో జాయిన్ అవుతున్నారు వేల్పూరి శ్రీనివాస్ తెలుగుదేశం పార్టీ నాయకులు, అలాగే జనసేన నుంచి విశాఖపట్నం నుంచి జనసేన ప్రతినిధి డాక్టర్ రఘు ప్రస్తుతం మనతో లైవ్లో జాయిన్ అవుతున్నారు. ముందుగా మరి కాసేపట్లో మనతో నాగార్జున యాదవ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా జాయిన్ అవుతారు. ప్రధానంగా ఇవాల్టితో ప్రచార ఘట్టం ముగియబోతోంది. ఈరోజు సాయంత్రం 5 గంటలతో ప్రచార ఘట్టం ముగిసిపోతోంది. అటు ఆంధ్ర తెలంగాణ రెండు రాష్ట్రాల్లో, తెలుగు రాష్ట్రాల్లో ఇక ఎన్నికలు ఎల్లుండి జరగబోతున్నటువంటి నేపథ్యంలో సర్వేల హంగామా. గతంలో అయితే సర్వేలు అనేటువంటిది ముందు ఇవ్వడానికి వీలుండేది కాదు. నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత మళ్ళీ రిజల్ట్ ఏది చివరి పోలింగ్ కంప్లీట్ అయిపోయే రోజున మాత్రమే ఎగ్జిట్ పోల్ సర్వేకి అవకాశం ఇచ్చేవాళ్ళు. ఈ దఫా ఎన్నికల సంఘం వదిలేసిందా లేకపోతే నిబంధనలు అనేటువంటిది మర్చిపోయారా అనేది పక్కన పెడితే చివరికి రేపు కూడా సర్వేలు ఇవ్వడానికి సిద్ధపడుతున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం మాధ్యమాల్లోనూ కనబడుతోంది. ఏమాత్రం పట్టనటువంటి పరిస్థితి ఎన్నికల సంఘంలోనూ కనబడుతుంది. ఈ నేపథ్యంలో తాజాగా వచ్చినటువంటి సర్వేల యుద్ధం. ఇదివరకు సర్వే అంటే ఒక యాంగిల్లో వీళ్ళకు వస్తుంది అనేవాళ్ళు ఉండేవాళ్ళు, దానికి ఒక 10-15 అటు ఇటు ఉంటుండే. అట్లా కాకుండా ఈ దఫా ఒక్కో సర్వే ఒక్కొక్క పార్టీకి అనుకూలంగా వస్తున్నటువంటి కాన్సెప్ట్. అది కూడా పత్రికలు ఎలా అయితే ఒక్కొక్క పార్టీకి అనుకూలంగా తయారైనాయో ఇప్పుడు సర్వేలు కూడా పార్టీలకు అనుకూలంగా తయారవుతున్నాయి. దానికి సజీవమైనటువంటి సాక్ష్యం ఈ రోజున ఆంధ్రజ్యోతి, సాక్షి పత్రికల్లో చూస్తే 2 రకాలైనటువంటి సర్వేలు కనబడుతున్నాయి. ఆంధ్రజ్యోతిలో ఏపీలో గెలుపు సైకిల్దే అంటూ సర్వే ఇచ్చారు. తెలుగుదేశం పార్టీకి 105, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 65 సీట్లు అంటూ దానికి డైరెక్ట్గా పూర్తి స్థాయిలో రాబోతోంది. టీడీపీకి 18, వైసీపీకి 7 ఎంపీ సీట్లు వస్తాయని. అట్లాగే తెలంగాణలో కారు, ఏపీలో సైకిల్ జోరని రిపబ్లిక్ టీవీ సీ ఓటర్ సర్వే అంటూ మరొక సర్వేని కూడా ఇక్కడ వీళ్ళే ప్రొజెక్ట్ చేసినటువంటి పరిస్థితి కనబడుతోంది. అదే సందర్భంలో సాక్షిలో చూస్తే పూర్తి భిన్నమైనటువంటి సర్వే. జగన్ ప్రభంజనం అని చెప్పి ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీదే హవా అంటూ టైమ్స్ నవ్వు, ఇండియా టీవీ, సిఎన్ఎక్స్ ఒపీనియన్ పోల్స్కి సంబంధించినటువంటి అంశాలని, అట్లాగే వీడీపీఏ సర్వేలో కూడా వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా ఉందన్నటువంటిది. జాతీయ స్థాయి సర్వేల్లో కూడా ఎన్డీఏకి 295 సీట్లు వస్తాయని చెప్పి ఇండియా టీవీ, సిఎన్ఎక్స్ ఒపీనియన్ పోల్తో పాటుగా ఎన్డీఏకి 279 నుంచి యూపీఏకి 149 వస్తాయని టైమ్స్ నవ్, విఎంఆర్ తాజా సర్వే అనేటువంటిది. అట్లాగే జాతీయ ఛానళ్ల పరంగా చూస్తే కూడా ఇలాగే వచ్చినాయి అన్నటువంటి లెక్కలు సర్వేల్ని తాజాగా పేర్కొంటున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. చివరికి సర్వేలు కూడా పార్టీల వారీగా మారిపోతున్నటువంటి నేపథ్యంలో అసలు రాజకీయం ఏ మలుపులు తిరుగుతోంది, నిజంగా ప్రజలు ఏమనుకుంటున్నారు అన్నటువంటి అంశం కూడా చూద్దాం. ముందుగా వేల్పూరి శ్రీనివాస్ గారు ఏమంటారు? తెలుగుదేశం పార్టీ 2 సర్వేల్లో దేన్ని నమ్ముతుంది? హలో వేల్పూరి గారు, నా మాట వినబడుతుందా మీకు? సాయి గారు, వేల్పూరి శ్రీనివాస్ గారు, నా మాట వినబడుతుందా మీకు? సాయి గారు వినపడుతుందండి. రైట్. సర్వేలు ఏది నమ్ముతారు మీరు? ఓ పక్కన ఆంధ్రజ్యోతినేమో తెలుగుదేశం పార్టీ విజయం అని, రెండో పక్కన సాక్షినేమో వైసీపీ విజయం అని చెప్పి ప్రొజెక్ట్ చేస్తున్నారు. దేన్ని నమ్ముతున్నారు మీరు? సార్, సర్వేలు ఎట్లా ఉన్నా కూడా ప్రజల యొక్క నాడు మటుకు తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉంది. ఇప్పుడు మీరు చెప్పినట్టుగా సర్వేలు కూడా పార్టీల వైరుగా మారిపోయి వాటిని కూడా ఇన్ఫ్లుయెన్స్ చేసేటువంటి పరిస్థితి వచ్చింది. దురదృష్టవశాత్తు ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు అంటే ఆంధ్రప్రదేశ్ సపరేట్ అయిపోయిన తర్వాత ఈ ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు పూర్తిగా కలుషిత స్థాయికి తీసుకొచ్చారు వైఎస్ఆర్ పార్టీ. అయితే ఎన్ని సర్వేలు ఏది చెప్పినా కూడా తెలుగుదేశం పార్టీ బంపర్ మెజారిటీతో గెలుస్తుంది. ప్రజల యొక్క నాడి చాలా స్పష్టంగా ఉంది. ప్రజలు అభివృద్ధిని కోరుకుంటారు కానీ అరాచకాన్ని కోరుకునే ప్రశ్నే లేదు. రైట్, మంచి పాయింట్ చెప్పారు. ఇక్కడ ఒకటే డౌట్ ఏంటంటే మీరు చెప్పినటువంటి కలుషితం చేయడం అనే పదానికి వస్తే ఇప్పుడు సిఎన్ఎన్ లేకపోతే టైమ్స్ నవ్వు ఇట్లాంటివన్నీ కూడా జాతీయ ఛానల్. ఇక్కడ వచ్చేటప్పటికి ఆంధ్రజ్యోతి, ఏబిఎన్, టీవీ5 ఇవన్నీ కూడా లోకల్ వ్యవస్థలు. వీటిట్లో మీకు అనుకూలంగా వచ్చింది, వాటిట్లలో మీకు వ్యతిరేకంగా వచ్చింది. అంటే మీరు చెప్పిన కలుషితం ఎవరు చేస్తున్నారు? సార్, ఇప్పుడు అంటే నేనేమంటున్నా అంటే రాజకీయ పార్టీలు ఎప్పుడైతే అంటే సొంతంగా మీడియా ఛానల్స్ పెట్టుకున్నాయో ఆ మీడియా ప్రతినిధులుగా ఉన్నటువంటి వ్యక్తులు
టోటల్గా వాళ్ళకు అనుకూలంగా మాట్లాడతాము అంటే ప్రజల యొక్క అభిప్రాయాన్ని వాళ్ళకు అనుకూలంగా ప్రజల అభిప్రాయం స్పష్టంగా చెప్పకుండా కేవలం వాళ్ళకు అనుకూలంగా తీసుకొచ్చి ప్రజల అభిప్రాయాలను కూడా తప్పుదోవ పట్టించేటువంటి పరిస్థితులు జరుగుతున్నాయి. మిమ్మల్ని అభినందిస్తున్నానండి శ్రీనివాస్ గారు ఒప్పుకున్నందుకు. అంటే నేషనల్ లెవెల్లో కానీ స్టేట్ లెవెల్లో కూడా జరిగిన సర్వేలకి భిన్నంగా కూడా అనేక గవర్నమెంట్స్ కూడా రావడం జరిగింది. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తున్నారు. అవతల వైపు పార్టీనేమో పూర్తిగా అరాచకంతో కూడుకున్నటువంటి పార్టీగా ఉంది. మరి వాళ్ళ అభ్యర్థులను చూసుకున్నా కూడా దగ్గరకు 100 మంది డైరెక్ట్గా కూడా క్రిమినల్స్ చదువుతున్నటువంటి పరిస్థితి ఉంది. సో జనసేన అంటే రీసెంట్గా వచ్చింది, వాళ్ళకు కొంత టైమ్ ఆఫ్ యాక్టివిటీ కూడా కావాల్సి వచ్చింది అన్నమాట. అంటే చంద్రబాబు నాయుడు గారికి ఆంధ్రప్రదేశ్లో ఆప్షన్ అనేది లేదు. సెకండ్ ఆప్షన్ ఉన్నప్పుడు ఎవరిని ఆలోచిస్తారు. ఇక్కడ సెకండ్ ఆప్షనే లేదు. ఒక పక్కన అభివృద్ధి, ఒక పక్కన అరాచకం. ఎవరైనా అరాచకాన్ని కోరుకుంటానికి ఎవరు ఆంధ్రప్రదేశ్ సిద్ధంగా లేరు. రైట్, మిమ్మల్ని అభినందిస్తున్నానండి. మీరు చెప్పినటువంటిది మాధ్యమాలు నేరుగా ముసుగు తీసేసి డైరెక్ట్గా పార్టీల్ని భుజానేసుకుని చేస్తున్నారని మీరు ఎవరిదైతే చెప్పారో అది రాష్ట్ర ప్రజలందరూ చూస్తున్నారు. ఏ కండువాలు వేసుకుని కవర్ చేస్తున్నారు అనేటువంటిది. థ్యాంక్ యూ అండి శ్రీనివాస్ గారు. రఘు గారు ఏమంటారు? జనసేనని అందరూ కలిసి లైట్ తీసుకుంటున్నటువంటి పరిస్థితి కనబడుతోంది. చివరికి గతంలో అయితే ఓ 15, 25, 40 అనేటువంటి స్టేజ్ నుంచి 1 నుంచి 3కి ఇవే సర్వేలు జమగడుతున్నటువంటి పరిస్థితి. ఏమనుకుంటుంది మీ పార్టీ? రఘు గారు నా మాట మీకు వినబడుతుందా? సార్ వినిపిస్తుంది సార్ గారు, చెప్పండి. రైట్, ఈ సర్వేలు చూస్తే మీకు ఏమనిపిస్తుంది? జనసేనని అందరూ లైట్ తీసుకున్నట్టు కనబడుతుంది, ఎందుకంటారు? సార్ జనసేనని చూస్తే బేసికల్గా అందరికీ భయం పట్టుకుంది సార్. అదే సర్వేలు కూడా సపోర్ట్ చేయాలంటే మీకు తెలియదేం కాదు. ఎల్లో మీడియా టీడీపీని సపోర్ట్ చేస్తుంది, జగన్ గారి ఛానల్ జగన్ గారిని సపోర్ట్ చేస్తున్నాయి. ఇట్లా ఎక్కడ పవన్ కళ్యాణ్ గారికి ఎదుగుదల వస్తుందా అని భయపడి బేసికల్గా వీళ్ళంతా సర్వేలు ఇస్తున్నారు సార్. సర్వేలో ప్రతి ఒక్కరు సర్వే చేసామని చెప్తున్నారు, కానీ సర్వేలో శాంపుల్ సైజ్ ఏం తీసుకున్నాం, ఎంతమందిని అడిగాం, సర్వే చేసిన వాళ్ళు క్వాలిఫైడ్ పీపులా కాదా, 4 MBA స్టూడెంట్స్ని పంపించి సర్వే అయిపోయిందంటే కుదరదు సార్. పంపిస్తున్నప్పుడు శాంపుల్ సైజ్ కనుక్కోవాలి, ఎక్కడెక్కడికి వెళ్తున్నారో కనుక్కోవాలి, ఏ కంపెనీస్ని కనుక్కున్నారు, కామన్ మ్యాన్ కనుక్కున్నారా లేదా, ఇలా సర్వే చేయడానికి చాలా పద్ధతులు ఉన్నాయి సార్. ఇప్పుడు నేను కూడా సర్వే కావాలని చేయించగలను. జనసేనకి 80 సీట్ల నుంచి 90 సీట్లు, లేకపోతే 175 సీట్లు స్వీప్ అని నేను ఇవ్వగలను. ఇవన్నీ జనం కూడా నమ్మే పరిస్థితిలో లేరు సార్ ఇప్పుడు. రైట్, అంటే మనం నమ్మడం నమ్మకపోవడం అనేది ఒకటి, ఇంకొకటి ఆ ట్రెండ్ తెలియడం అనేది సర్వేల్లో సహజంగా ఉంటుంది. ఆ ట్రెండ్ అంటే మీరు ప్రధాన పోటీదారుగా లేరు లేదా మిగతా వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేయడం, ఇక్కడ రెండే ఉంటుంది. ఇప్పుడు ప్రజారాజ్యం వచ్చినటువంటి సందర్భంలో గ్యారంటీ ముఖ్యమంత్రి అయిపోతామనేటువంటిది ఫీల్ అయ్యారు, బట్ అప్పుడు మిగతా వాళ్ళు విమర్శించినప్పుడు లేదన్నారు. ఫైనల్గా వచ్చేటప్పటికి 18 సీట్లు 70 లక్షల ఓట్ల దగ్గర కంట్రోల్ అయింది. అది సర్వేల వల్లనో కాదు కదా. ఇప్పుడు మీరు చెప్పినటువంటి విధంగా అభిమానం వీటన్నిటి బేసిస్ మీద ఉంటుంది. ఇప్పుడు ఆ లెక్కను చూసినప్పుడు ప్రజారాజ్యం స్థాయి కూడా ఇక్కడ వీళ్ళు ఇవ్వట్లేదు. అంటే వీళ్ళు కావాలని చేస్తున్నారంటారా, లేకపోతే మీరు ఆ ప్రధాన పోటీలోకి వెళ్ళలేకపోయామనుకుంటున్నారా? ఖచ్చితంగా కావాలనే చేస్తున్నారు సార్. ఇప్పుడు మీరు చూస్తే పవన్ కళ్యాణ్ గారు ఎక్కడికి వెళ్ళినా బ్రహ్మరథం పడుతున్నారు సార్. మిగతా పార్టీలన్నీ మీకు జనాన్ని డబ్బులు ఇచ్చి తరలించుకునే నేపథ్యంలో జనసేనలో కనీసం ₹1 ఇవ్వకుండా జనాలు స్వచ్ఛందంగా, మహిళలు చూస్తే ఈ రోజున చాలామంది తరలి రావడం, కాలేజ్ స్టూడెంట్స్ కానివ్వండి, లేకపోతే పిల్లల యొక్క తల్లిదండ్రులు కానివ్వండి, స్వచ్ఛందంగా రావడం జరుగుతుంది. అదే ప్రజారాజ్యం పార్టీలో మీరు చూస్తే దగ్గర 32 సీట్లు మీకు 3000-4000 ఓట్ల మార్జిన్లో పోయేయండి. అవే సీట్లు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అత్యధికంగా సీట్లు ఇచ్చింది కూడా స్టూడెంట్స్కి ఇచ్చారు. తర్వాత జాగ్రత్తలన్నీ ప్రజారాజ్యంలో ఏం ఫెయిల్యూర్స్ ఉన్నాయో ఆ జాగ్రత్తలన్నీ తీసుకొని ఇప్పుడు జనసేన పార్టీ ప్రతి ఒక్కరికి, మీకు వైసీపీకి కానివ్వండి, టీడీపీకి కానివ్వండి, ప్రధాన ప్రత్యర్థి కింద నించుంటున్నారు. అలా మనం కూడా ఫుల్ కాన్ఫిడెన్స్ ఉండండి. 90 నుంచి 100 సీట్లు మనం సాధిస్తామని నమ్మకం ఉంది. కూటమి కూడా చాలా బలంగా వెళ్తుందండి. సిపిఐ, సిపిఎం, బిఎస్పీ కూటమితో ఇక్కడ ఒక పాయింట్ చెప్పాలండి, రైళ్లు పరిగెడుతున్నాయి. ఇక్కడ సన్నివేశాన్ని తట్టుకోలేక ఒక మాట, ఇక్కడ ఒక పాయింట్ ఏంటంటే తాజాగా పత్రికల్లో వచ్చింది, అసలు జనసేన పోటీ చేసిందే 65 ఎమ్మెల్యే సీట్లు,
అటు బీఎస్పీకి ఒక 25 14 సీట్లు కమ్యూనిస్టులు, మిగతా అన్ని కూడా వదిలేసింది అనేటువంటిది రాయలసీమలో ఇంకో పక్కన పెద్దగా సీరియస్గా తీసుకోలేదు అనేటువంటిది. రాయలసీమలోనే 52 సీట్లు ఉంటాయి. అట్లాంటప్పుడు మీరు 90 సీట్లు ఎలా సాధిస్తారు? జనసేన 140 సీట్లు తీసుకుంది సార్, 60 కాదు, పొరపడుతున్నారు వాళ్ళు. ఒక నర్సీపట్నం తప్ప మిగతా అన్ని సీట్లు కంటెస్ట్ చేస్తున్నారు. నర్సీపట్నం కూడా టెక్నికల్ ప్రాబ్లం వచ్చి ఆగింది సార్. క్యాండిడేట్లు అవైలబుల్గా 100% ఉన్నారు. మీకు తెలియదేం కాదు, అంటే ప్రత్యర్థులు మన మానసికంగా ఎలా దాడి చేయాలి పవన్ కళ్యాణ్ గారి మీద, అందులో మొదటిసారి వస్తున్నారు కాబట్టి వాళ్ళకి చాప కింద నీరులా పార్టీ విస్తరించిపోయింది. ఎక్కడికి వెళ్ళినా ప్రతి నోట జనసేన జనసేన ప్రజా స్పందన అంత అద్భుతంగా ఉంది సార్. ఈ స్పందనని తట్టుకోలేక కార్యకర్త అనేవాడి మీద మానసికంగా దాడి చేయాలని చెప్పి మాటలన్నీ వస్తున్నాయి. అంతేగాని ప్రజాక్షేత్రంలో జనసేన పార్టీ అనేది చాలా స్ట్రాంగ్గా ఉంది సార్. నిల్చున్న అభ్యర్థులు 140 అభ్యర్థులు చాలా స్ట్రాంగ్గా ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు ప్రతి ఒక్కరిని హ్యాండ్ పిక్ చేసి ఎంచుకున్నారు సార్. కూటమిలో కూడా అంటే వాళ్ళు చాలా పొరపాట్లు మాట్లాడుతున్నారు. కూటమిలో కూడా ఈరోజు విశాఖపట్నం వెస్ట్ చూడనివ్వండి, ఎస్కోట్ చూడనివ్వండి, అరకు చూడనివ్వండి, ఇవన్నీ అంటే కూటమిలో సీట్లు వచ్చినా జనసేన ఖాతాలోనే పడుతుంది. అందరం కలిసి వెళ్తున్నాం కాబట్టి. బీఎస్పీ కూడా ఈరోజు 2% 3% ఓటింగ్ ఉంది. ఇవన్నీ జనాలు మర్చిపోతున్నారు సార్. మానసికంగా కార్యకర్త జన సైనికుడు అనేవాడిని ఎలా దాడి చేయాలి, సర్వే ద్వారానే దాడి చేయగలరు. ఎందుకంటే ప్రజాక్షేత్రంలో మనం ముందంజలో ఉన్నాం. మన మేనిఫెస్టో చూస్తే ప్రతి ఒక్కరు నివ్వెరపోతున్నారు. ఎంత అద్భుతమైన మేనిఫెస్టో, గత 40 ఏళ్ళుగా ఎవరు ఇవ్వలేకపోయారు అని. కాబట్టి ప్రజాక్షేత్రంలో మనమే ముందడుగులో ఉన్నాం సార్. రైట్. నాగార్జున యాదవ్ గారు ఏమంటారు? సర్వేలన్నీ ఒకటేమో సాక్షిలోనేమో మీకు అనుకూల సర్వేలు, అటు జ్యోతిలోనేమో తెలుగుదేశానికి అనుకూల సర్వేలు, దేన్ని నమ్మాలా? ఒకటండి, ఏ పేపర్లో రాసినా రేపు ఎన్నికల ఫలితాల తర్వాత అయితే ఆంధ్రజ్యోతిలో అయినా సాక్షిలో అయినా తప్పైతే రాలేం కదా, తర్వాత కూడా రాస్తారే మరి. ఇప్పుడు దాన్ని కూడా ప్రజల కుట్ర అని ఆంధ్రజ్యోతి వాళ్ళు రాస్తే నేనైతే ఏం చేయలేనండి. ఎవరు ప్రజాస్వామ్యవాదులను కూడా ఎవరు ఏం చేయలేము. ఒకటి, కొంతమంది సైఫాలజిస్టులు ఉంటారు, సర్వేలు చేసేవాళ్ళు ఉంటారు, వాళ్ళలో కొంతమంది నిజాయితీగా చేసేవాళ్ళు ఉంటారు. నిజంగా కొంతమంది నేను చూశానండి. కొంతమంది యువతరం కూడా అంటే ఏదో సాధిద్దాం అంటే ఆ తాపత్రయాన్ని చూస్తూ ఎంతో గొప్పగా చేసేవాళ్ళు, అంటే ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా చేసేవాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. మనం అందరినీ తప్పు పట్టాల్సినటువంటి అవసరం లేదు. సర్వేలు అనేవి ఎన్నికల ముందు, ఎన్నికల తర్వాత, ప్రీపోలు, ఎగ్జిట్ పోల్ జనరల్గానే జరుగుతూ ఉంటాయి. ఆ సర్వేల ప్రామాణికం అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు తీసుకోదు. ఆంధ్రజ్యోతిలో వైఎస్ఆర్సీపీకి అసలు సీట్లు రావని చెప్పిన, తెలుగుదేశం పార్టీకి 175కి 225 సీట్లు వస్తున్నాయి అన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భయపడిపోయేది కాదు, ఉబ్బి తబ్బిపోయేది కాదు. సాక్షిలో 150 సీట్లు వస్తున్నాయని రాసినా జనం నమ్మరు. ఎవరైనా కాదండి. ఎన్నికల తర్వాత నేను ఒక పార్టీ అని చెప్పట్లేదు. సాక్షి చేసిన సర్వే కాదండి, అది టైమ్స్ లో చేసిన. ఒకవేళ వాళ్ళు వేసినా కూడా సాక్షిలో 150 సీట్లు వస్తాయని రాసినా నమ్మరు, ఆంధ్రజ్యోతిలో 150 తెలుగుదేశానికి వస్తాయని రాసినా నమ్మరు. అది ఆ పరిస్థితికి మీడియా ఎట్లాగ వచ్చింది. మీ అంచనా అండి, మీకు ఎన్ని సీట్లు వస్తాయి? ఇప్పుడు 2 కాన్సెప్ట్లు ఏంటంటే, ఇప్పుడు తాజాగా 39,000 రూపాయలు చొప్పున రైతుకి, 10,000 రూపాయలు చొప్పున డ్వాక్రా మహిళకి డబ్బులు చేతికిస్తున్నారు. అంత కట్ట చేతిలో పెట్టుకున్నటువంటి రైతు మహిళ, వాళ్ళొక 90 లక్షలు, వీళ్ళొక 30 లక్షలు, 1,20,00,000 మంది జనం మీకు ఓటేస్తారా? ఒకటండి, అంటే మహిళల గురించి కానీ వాటి గురించి కానీ పెద్ద సబ్జెక్ట్లోకి వెళ్ళట్లేదండి. లేదు, పైనే చెప్పండి. దాదాపుగా 5 ఏళ్ల పాటు పరిపాలనలో 4 ఏళ్ల 11 నెలల పాటు అందరినీ మానసికంగా కానీ, శారీరకంగా కానీ, లేకపోతే ఏదో విధంగానే చిత్రహింసలకు గురి చేసి మీరు చివరి నెలలో డబ్బులు ఇస్తే ప్రజలు మరీ అంత వ్యతిరేకంగా వేరేగా ఆలోచించి మీకు ఓట్లు వేస్తాం అనుకునేది చాలా పొరపాటు అండి. ఖచ్చితంగా నేనైతే బలంగా నమ్ముతున్నాను. వైఎస్ఆర్ చేతిలో పెట్టుకున్నటువంటి మనిషికి మీరు రేపు పొద్దున ఇస్తారో ఎవరో, మీరు చెప్పినటువంటిది వస్తే ఇస్తాం, ఇక్కడ ఆల్రెడీ చేతిలో ఉన్నాయి. అంటే ఒకటండి, డ్వాక్రా వాళ్ళకి కానీ లేకపోతే మరొకరికి కానీ ఒకటి చిన్న క్లియర్ ఉందండి. డ్వాక్రా మహిళలకి గడిచిన 5 ఏళ్ల నుంచి పావలా వడ్డీ రుణాలు కానీ లేకపోతే అసలు రాయితీలు కానీ ఏమీ ఇవ్వలేదు. అవి ఇవ్వకుండా మీకు అన్యాయం జరుగుతుంది అనేది వాళ్ళు కిరణ్ కుమార్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి టైంలో కానీ చూశారు. వాళ్ళు ఆ తర్వాత వచ్చిన తర్వాత చేయలేరు. అట్లానే రైతు రుణమాఫీకి సంబంధించి వాళ్ళ అకౌంట్లో 3 లక్షలు ఉన్నా, 5 లక్షలు ఉన్నా, 6 లక్షలు ఉన్నా అంతా పూర్తిగా రుణమాఫీ అయిపోయిందని చంద్రబాబు నాయుడు గారు అసలు వేరే ప్రసంగాలు చేసినవన్నీ వాళ్ళకందరూ గుర్తున్నాయి. అసలు అంటే ఊహించని విధంగా 30,50,000
క్లియర్ అయింది. అందులో చిట్ట చివరి అమౌంట్లో 39,000 చేతికి వస్తున్నాయి. 39,000 40,000 తీసుకునేటువంటి రైతుకి ఇవాళ మీకు ఓటు వేయాలనిపిస్తుందా? 100% అండి. ఎందుకంటే రైతులు అనేవాళ్ళు లేకపోతే అసలు డబ్బులతో ప్రామాణికంగానే గెలుస్తుంది అంటే అసలు తెలుగుదేశం పార్టీ అనేది ఎప్పుడు తెలుగుదేశం పార్టీనే గెలవాలి. రైట్. కాబట్టి అంత డబ్బులు పూలింగ్ ఉండేది కాబట్టి మేమైతే సర్వేలని వాటిని ప్రామాణికంగా తీసుకునేది లేదు. ఒకరెవరు ఎక్కువ ఇచ్చినా తక్కువ ఇచ్చినా కానీ మేము ప్రజాక్షేత్రంలోకి వెళ్తాం, ప్రజల అభిమానం గెలుచుకోవాలనుకుంటున్నాం. 100% వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించబోతుంది. మీరే అంటారు రామిరెడ్డి గారు. భారతీయ జనతా పార్టీకి వచ్చేటప్పటికి సాధారణ మెజార్టీ రాబోతుంది. ఓడిపోతుందని అయితే ఎవరు ఇవ్వలేదు, మీ అదృష్టం ఏమో కానీ అంటే నేషనల్ లెవెల్లో యూపీఏకి 250 అని మాత్రం ఎవరు ఇవ్వలేదు. కాకపోతే యూపీఏను థర్డ్ ఫ్రంట్ కలిస్తే వస్తుంది అనేటువంటి కోణంలోనూ ప్రొజెక్ట్ చేశారు. ఎన్డీఏకి 295 సీట్లని ఇండియా టీవీ సిఎన్ఎక్స్ సర్వే ఇస్తే 279 దాకా వస్తాయని టైమ్స్ నౌ విఎంఆర్ సర్వే చెప్పింది. ఏమంటారు? అంటే ఇప్పుడు ఓవరాల్గా అన్ని సర్వేలు ఏంటంటే బీజేపీ నాయకత్వంలో ఉన్న ఎన్డీఏకు మెజారిటీ కానీ నియర్ మెజారిటీ కానీ, నియర్ కూడా కాదు మెజారిటీనే ఇచ్చారు. సాధారణ మెజారిటీ భారీ మెజారిటీ అనేటువంటి దగ్గరనే తేడా ఉంది. కానీ దాన్ని బట్టి చూస్తే ఏంటంటే క్లియర్ ఇది ఒక సంకేతం. ఇప్పుడు మిగతా మన ఆంధ్రప్రదేశ్ లో ఇచ్చినట్టు సర్వేలు జాతీయ స్థాయిలో లేవు కాబట్టి అది యునానిమిటీ ఉంది, అంటే ప్రజాభిప్రాయం ఆ విధంగా ఉంది. ఇంకొక విషయం ఏంటంటే సర్వే కూడా ఎగ్జాక్ట్ గా ఎప్పుడు జరగదు, ఎగ్జాక్ట్ గా జరగదు. ఒక వేవ్ వచ్చింది, సర్వేలో వేవ్ కనపడదు. రైట్. ఇప్పుడు ఢిల్లీ ఎలక్షన్స్ లో ఆప్కు 67 సీట్లు వచ్చినాయి, అది ఏ సర్వేలో రాలేదు. ఇప్పుడు నెక్ టు నెక్ అన్నారు అందరూ. అవును. ఈవెన్ మనకు యూపీలో మాకు 73 స్థానాలు వచ్చినాయి, 50 మించి ఎవరూ ఇవ్వలేదు. రాజస్థాన్ లో అంతకుముందు అసెంబ్లీ ఎలక్షన్ మాకు 162 వచ్చినాయి, 120 మించి ఇవ్వలేదు. సో ఈ వేవ్ ప్రజాభిప్రాయం ఏంటంటే సర్వేకు ఒక సర్వే జనరల్ గా ఇండికేషన్ చూపిస్తుంది పాజిటివ్ గా ఉంది అంటే ఇంకో 10-15 స్థానాలు పెరుగుతూ వచ్చినాయి. డైరెక్షన్ చూపిస్తుంది, ఓటరు నాడిని డైరెక్షన్ చూపిస్తుంది, ఫిగర్ ను చూపించదు, ఎగ్జాక్ట్ ఫిగర్ ను చూపించదు. పబ్లిక్ కూడా ఏంటంటే ఎట్లాగో ఎన్డీఏకు బీజేపీ ఉన్నప్పుడు కంఫర్టబుల్ మెజార్టీ ఇద్దాం, చేసినప్పుడు ఉన్నాయి, ఇంకా చేయాల్సినవి ఉన్నాయి కాబట్టి కంఫర్టబుల్ మెజార్టీ ఇస్తే స్థిర ప్రభుత్వము సమర్థ నాయకత్వంలో దేశానికి అభివృద్ధి చేస్తూ సంక్షేమము దేశ రక్షణ అన్నిట్లో చేస్తున్న మెసేజ్ పోతుంది ఈ సర్వేల ద్వారా కూడా. ఇంకా మనం బీజేపీకి ఎన్డీఏకే ఇవ్వాలి, ఇస్తే వాళ్ళు ఏం చేస్తారు మళ్ళీ ఒక అవకాశం ఇచ్చినట్టు మళ్ళీ కొద్దిగా మార్చుకొని హంగ్ ఇస్తే దేశానికి మంచిది కాదు. ఎట్లాగో ఛాన్స్ అని వచ్చే అవకాశం బీజేపీకే ఉంది కాబట్టి ఇంకా పెరిగి ఓన్ బీజేపీకి మేమైతే 300 పైగా బీజేపీకే వస్తాయని నమ్ముతున్నాం, ఎన్డీఏకి 350 పైగా వస్తాయని నమ్ముతున్నాం. రైట్. మీరేమంటారు? తెలంగాణ రాష్ట్ర సమితి 3వ ఫ్రంట్ తయారు చేయాలనుకుంది. ప్రస్తుతం ఏ ఫ్రంట్లో ఉంటుంది, ఏ టెంట్లో ఉంటుంది? ఏదైతే ఏముంది ప్రజలకు ఈరోజు సాయంత్రం 5 గంటల వరకే ఈ హడావుడి అంటే ఒక ప్రశాంతమైన వాతావరణం వెళ్ళి వాళ్ళు ఓటు వేయడానికి ఒక ప్రశాంతమైన వాతావరణం అనేది ఈరోజు సాయంత్రం 5 గంటల తర్వాత వాళ్ళు వచ్చేస్తుంది. అంటే ఆలోచన ప్రతి ఓటరు కూడా సరే పార్టీలు అనేవి కామన్గా ప్రతి పార్టీ మీటింగ్ పెడుతుంది, ప్రతి పార్టీ డబ్బులు వంచుతుంది, ప్రతి పార్టీ ఏదో ఒకటి చేస్తుంటుంది. కానీ ప్రతి పార్టీ ఏం చేసిందనేది ప్రజలు ఆలోచన చేసుకొని ఓటేయడానికి ఒక సమయం, ఆ సమయం అనేది 48 గంటలు. ఈరోజు సాయంత్రం 5 గంటల నుంచి రేపు ఎల్లుండి 11 అంటే తుది ఘట్టంలోకి వచ్చేసాం. ప్రజలు కూడా ప్రశాంతంగా ఆలోచన చేసి ఏ పార్టీకి వేయాలి, ఏ పార్టీకి వేస్తే మా జీవితాలు బాగుపడతాయి, మేము బాగుపడతాము అనే ఆలోచనలకి వచ్చే స్థాయికి అయితే ఆ చివరి ఘట్టానికి చేరుకున్నాం. దానికి మనం సంతోషించాలి. ప్రజలకి ఆలోచన చేసుకొని ఓటు వేయాలని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. సరే సర్వేలు అనేవి కామన్గా అండి, అంటే గతంలో అంటే ఒక 30 years 40 years బ్యాక్ వెళ్తే మీరు చెప్పినట్టుగా ఒక పేపరు ఒక పార్టీకి సపోర్ట్ చేసేది. అంటే అప్పుడు ఈ కమ్యూనికేషన్ లేదు కదా, ఓన్లీ పేపర్ వ్యవస్థనే ఉండే, ప్రింటింగ్ కమ్యూనికేషన్ ఉండే, ఈ సెల్ కమ్యూనికేషన్ లేదు. ఒక రేడియో చెప్తే అదే ఈ పేపర్ ఏది చెప్తే అదే వార్త ఉండే, అరే ఇలా జరిగిందంట అలా జరిగిందంట. ఇప్పుడు అలా లేదు. ఈరోజు పొద్దున అన్నీ కలెక్ట్ చేసుకొని రేపొద్దునికి పేపర్ ప్రింట్ అయినా కూడా రేపొద్దున సమాచారం ఈరోజు మార్నింగ్ జరిగిన సమాచారం విత్ ఇన్ సెకండ్లో వచ్చేస్తుంది. అంటే కమ్యూనికేషన్ పెరిగింది కాబట్టి ప్రజలు పేపర్ను చూసినా టీవీలు చూసినా కూడా వాళ్ళు ఒక ఆలోచన విధానం అనేది పెరిగింది. పెరిగింది కాబట్టి
ఈ పేపర్లు అనేవి రాస్తుంటే ఇప్పుడంతా కూడా ఎవరి డబ్బాలో వాళ్ళు 4 రాళ్ళు వేసుకొని వాళ్ళు కొట్టుకునే పరిస్థితికి వచ్చింది. అలాని కాకుండా పేపర్ అనేది కమ్యూనికేషన్ వ్యవస్థ, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా కానీ ఎల్లో మీడియా ఏదైతే ఉందో సపోర్టింగ్ చేయాలి. కానీ ఎంత మటుకు చేయాలనేది కూడా ఆలోచన చేయాల్సిన అవసరం కూడా ఉంది. రైట్. మీ పార్టీ దృష్టిలో ఎన్ని సీట్లు వస్తాయి మీకు? మాకు తెలంగాణలో 1 వేనండి. ఇంకా దాంట్లో సెకండ్ ఆప్షన్ 16, 17 మీయా, 16 మీయా? 16 + 1 17 కూడా మాదే. అంటే మా 17 మిత్రపక్షం కాబట్టి ఎంఐఎం మిత్రపక్షం. ఎవరు అసలు గెలవరు, సమస్యనే లేదు. ప్రజలు చెప్తారు కదా, అక్కడ ప్రజలు మీటింగ్లు వస్తున్నారు, వాళ్ళు కూడా ఆలోచన చేసుకుంటున్నారు. 2-3 నెలల కింద మీటింగ్లు క్యాన్సిల్ అయినవి ఉన్నాయి. మొన్ననే ఎమ్మెల్సీ ఎన్నికల్లో దెబ్బ కూడా తగిలింది కాదు అవన్నీ. అంటే ఎమ్మెల్సీ ఎలక్షన్ అనేది కొద్ది మంది, ఇది ప్రజలు. అంతకుముందు ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా మీరు గెలుస్తూనే వచ్చినాం కదా. అందులో మేధావులు, విద్యావంతులు, ఏది మన టీచర్లు వాళ్ళందరూ ఉన్నటువంటి ఇది పెద్ద కౌంటింగ్ లిస్ట్ లేండి. రైట్. అంటే నేనేమంటున్నాం అంటే ఇది ఎలక్షన్, ప్రజాహితమైన ఎలక్షన్. ప్రజలు వేసే ఓటు, వాళ్ళంతా చదువుకున్న వాళ్ళు ఎంతమంది ఉంటారు, వాళ్ళు కూడా నీకు 30%, 60% ఓటర్స్, 40% ఓటింగ్ పాల్గొనలేని పరిస్థితి. అంటే ఇప్పుడేమంటున్నాం అంటే తెలంగాణలో 16 + 17 సీట్లు తెలంగాణ రాష్ట్ర సమితికి వస్తాయి తప్పకుండా. టీఆర్ఎస్ పార్టీ విన్నారు. ఒక్కసారి పబ్లిక్ రెస్పాన్స్ చూద్దాం. వసంత చౌదరి గుంటూరు నుంచి ఫోన్ లైన్ లో ఉన్నారు. వసంత చౌదరి గారు చెప్పండి. నమస్తే సార్. నమస్తే అండి. సార్ ఈ రోజు నాకు కొంచెం టైం ఇవ్వండి. చెప్పండి. వీళ్ళు అధికారంలోకి వచ్చేటప్పుడు ఏం చెప్పారు సార్? ఎన్నుకున్నటువంటి నాలెడ్జ్ 40 ఏళ్ళ ఇండస్ట్రీ అని చెప్పి వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఆ రాజధాని అక్కడ ఇక్కడ అటు ఇటు అని చెప్పి కొంతమంది ఆత్మహత్యలు చేసుకున్నారండి. 5 రూపాయలు వడ్డీకి తెచ్చి. వాళ్ళకి ఆల్రెడీ గుంటూరులో వస్తుందని తెలిసే ఎలక్షన్లకు ముందు 10 లక్షలు 20 లక్షలకు కొనుక్కొని తర్వాత 4-5 కోట్లకి పడగలెత్తిన వాళ్ళు ఉన్నారు వీళ్ళు ఇక్కడ మంత్రులు, ఎమ్మెల్యేలు. చివరికి వాళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చేశారనేది ప్రజలకు తెలుసు కదా సార్. ఆఖరికి తెలుగుదేశం వాళ్ళు కూడా ఇండైరెక్ట్ గా బాధపడే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు నేను బాధపడేది ఏంటంటే ఈ సర్వేలన్నీ ఒక ఎత్తున పెడితే రాజశేఖర్ రెడ్డి గారు ఆ రోజు ఏం చెప్పి వచ్చారు, మొదటి సంతకం ఉచిత విద్యుత్, రైతుల రుణమాఫీ ఇవన్నీ పెట్టుకొని వచ్చారు, చేశారు. ఈయన మొదటి సంతకం కమిటీ వేస్తానన్నప్పుడే ఈయన విలువ పోయిందండి. ఇంకొకటి జనసేన వైసీపీకి మద్దతు ఇస్తే ఆయన విలువ చాలా పెరిగేది. ఎందుకంటే అప్పట్లో ఆయనకు అనుభవం ఉంది, మన రాష్ట్రం ఇంకా అభివృద్ధి చెందాలి అన్నప్పుడు ఇచ్చారంటే సరే ఓకే అనుకున్నారు. ఇప్పుడు ఏం చేయాలి, ఆయన ప్రశ్నిస్తున్నాడు కాబట్టి ఇక్కడ అన్యాయం జరిగింది కాబట్టి మనం ప్రతిపక్షానికి ఇవ్వాలి, ఈయన కూడా చెయ్యనప్పుడు చేస్తే అంటే ఈయన అసలు నెక్స్ట్ ప్రతిపక్షం అయ్యేవాడండి. అనవసరంగా తెలుగుదేశం వాళ్ళ మూడులో పడిపోయి ఈయన ఇలా చేస్తుంటే చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తున్నారండి స్టేట్ లో? వాళ్ళనేమో అడ్డపంచులు, దొంగలు అని చెప్తారా? ఏ జిల్లాకు పోతే ఆ జిల్లా వాళ్ళని వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు దొంగలు అని చెప్తారా? ఇలా ఉంటే పెరుగుద్దండి ఓటింగ్. నాయకుడు అనేవాడు అందరినీ సమంగా చూడాలి, ప్రతిపక్షాన్ని కూడా విలువగా చూడాలి. ఇంకోటి తండ్రి లాంటి వాడిని అంటున్నారని చెప్తున్నారు. మరి ఈయన కొడుకునైతే అలా అనుకుంటాడండి? జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈయన కొడుకు వయసే కదా, అది కూడా పాటించాలి సార్. ఇక్కడ సర్వేలు ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఎవరు కుదిరినట్టు వాళ్ళు చేస్తే కుదరదండి. థ్యాంక్ యూ అండి వసంత్ చౌదరి గారు. ఉదయ్ డల్లాస్ నుంచి ఫోన్ లైన్ లో ఉన్నారు. ఉదయ్ గారు చెప్పండి. నమస్కారం అండి. ఇప్పుడు ఈయనకి ఎక్స్పీరియన్స్ ఉన్నదనే కదా ఈయనకి అవకాశం ఇచ్చారు. ఇప్పుడు టోటల్ గా ఫెయిల్ అయిపోయి మోడీ గారికి ఎక్స్పీరియన్స్ లేదు, ఆయన దించేద్దాము, రాహుల్ గాంధీని పిఎం చేద్దాము అంటే మరీ ఇన్ఎక్స్పీరియన్స్డ్ ప్రైమ్ మినిస్టర్ తోటి మనకి స్పెషల్ స్టేటస్ వస్తుంది అని అనుకోవడము, రాష్ట్రాన్ని ఆ డైరెక్షన్ లో లీడ్ చేయడం చాలా తప్పు. ఇంక ఈయనకి ఇచ్చిన అవకాశం ఇచ్చాము, ఇంకా రిటైర్మెంట్ వయసు దాటిపోయింది, ఆయన్ని సాగనంపితేనే బెటర్, లేకపోతే ఇంకా రాష్ట్రంకి అటు ఇటు కాకుండా అయిపోతాము. తెలంగాణలో అంత హడావిడి చేస్తేనే 1-2 సీట్లు వచ్చినాయి. ఈ వీళ్ళకి టీవీలో చూపిస్తున్న హడావిడి చూస్తే ఏదో అనుకుంటాం కానీ తెలుగుదేశానికి 10 సీట్లు రావడం చాలా 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 కష్టము. జనసేన వలన బాగా పూర్తిగా సర్వనాశనం అయిపోయేది టీడీపీనే. వైసీపీకి బాగానే వస్తాయి సీట్లు, జనసేనకి బాగానే వస్తాయి, కానీ టీడీపీకి ఇంకా నామ రూపాయలు లేకుండా మాత్రం అయిపోతుంది. మీరు చాలా ఎక్కువ చాలా కంప్లీట్ మీరు మీడియా సర్వేలకి పూర్తి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారండి ఉదయ్ గారు. నేను 1-2 సీట్లు అప్పుడు అన్నాను తెలంగాణలో వస్తాయని, అంతే వచ్చినాయి. వాళ్ళు
వాళ్ళ సింబల్ ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి అక్కడ ఎలక్షన్ జరిగింది. ఇక్కడ ఈ పాలబుగ్గల ప్రహ్లాదుడు లోకేష్ ఉన్నంత వరకు తండ్రికి ఏమీ జరగదు, రాసుకోండి. రైట్, థ్యాంక్ యూ అండి ఉదయ్ గారు. వెంకటేష్ పాలకొల్లు నుంచి ఫోన్ లైన్ లో ఉన్నారు. వెంకటేష్ గారు మార్నింగ్ అండి, చెప్పండి. అదే అండి, ఇది లాస్ట్ 1 వీక్ నుంచి నేను హైదరాబాద్ లో జాబ్ చేస్తానంటే లీవ్ పెట్టి ఇక్కడికి వచ్చాను, పాలకొల్లో ఉన్నాను. ఓకే, అంటే ఈ సర్వేల గురించి మాట్లాడుతున్నారు కాబట్టి ఈ రోజు సర్వేలు అంతా బోటకం అండి. ఎవరికి కావాల్సినట్టు వాళ్ళు సర్వేలు చేసుకుంటున్నారు. టీడీపీకి కావాల్సినట్టు జ్యోతిలో వస్తుంది, వైసీపీకి కావాల్సినట్టు సాక్షిలో వస్తుంది. గ్రౌండ్ రియాలిటీ అయితే అలా లేదు సార్. ఎలా ఉంది ప్రస్తుతానికి నాకు తెలిసినంత వరకు ఈ కోనసీమ బెల్ట్ వరకు చెప్తాను. పాలకొల్లో అయితే టీడీపీ అయితే చాలా స్ట్రాంగ్ గా ఉంది సార్. అది చంద్రబాబు నాయుడుని చూసి వేసే ఓటు కాదు. ఇక్కడ లోకల్ లీడర్ నిమ్మల రామానాయుడు గారు చాలా బాగా చేశారు ఇక్కడ పాలకొల్లు. అది దానివల్ల పాలకొల్లు ప్రజలు ఆయనకి పట్టం కట్టేలా ఉన్నారు ఇక్కడ. నేను జనసేన సపోర్టర్ అయినా సరే నేను జెన్యున్ గా చెప్తున్నాను మీకు. నర్సాపురం వచ్చేటప్పటికి నర్సాపురం బొమ్మిడి నాయక్ గారు అని చెప్పి జనసేన గారికి పోవాలి. అలాగే మీరు రాజోలు, అమలాపురం, ఈ గన్నవరం చూసుకుంటే జనసేనకి వైసీపీకి మంచి పోటీ అనేది. అంటే ఈ లాస్ట్ 1 వీక్ నుంచి నేను తిరుగుతూనే ఉన్నాను, ప్రజలతో అందరితో కలుస్తున్నాను, అంత చూస్తున్నాను. ఈ సర్వేలు టీవీలో చూస్తే సిగ్గుగా ఉంది సార్. సర్వేలు అన్ని కరెక్ట్ కాదు. ఎందుకంటే సైలెంట్ ఓటింగ్ అయితే బాగుంది, చాలా మంది సిటీల నుంచి ఇక్కడికి వచ్చే పరిస్థితి అయితే ఉంది. సర్వేలకి ధీటుగా అయితే రిజల్ట్స్ ఉంటాయి. అక్కడ కూర్చున్న వాళ్ళందరికీ కొంచెం ఆశ్చర్యం. థ్యాంక్ యూ అండి వెంకటేష్ గారు. అజయ్ తణుకు నుంచి ఫోన్ లైన్ లో ఉన్నారు. అజయ్ గారు చెప్పండి. సార్ గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ అండి సార్. మీ వీడియోస్ అన్ని ఫాలో అవుతామండి, చాలా బాగా అనాలిసిస్ అనేది చెప్తారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇవాళ మేము ఫోన్ చేస్తున్నా అంటే మాకు రాజకీయాలు ఏం తెలియదు సార్. ఒక విషయం చెప్పడానికి కాల్ చేసాం. చెప్పండి. మీకు బాటా ప్రైజ్ అని ఉంటది కదా, మీకు ఐడియా ఉండి ఉంటది. అది 299, 399 ఇలా. అది ఏంటంటే ఒక కస్టమర్ తాలూకా పర్సెప్షన్ అని మార్చడానికి సైకలాజికల్ ఏంటంటే ఇప్పుడు చూడగానే జనాలు ఏమనుకుంటారంటే 299 అంటే 300 అని ఆలోచించారు, 200 అని ఆలోచిస్తారు. దానివల్ల ఏంటంటే మనకు 900 రూపాయలు మన జేబు నుంచి పెడతాం. రైట్. అలాగే 1+1 ఆఫర్ ఉంటుంది. అంటే జనాలు ఎప్పుడైతే ఒక వేవ్ అనేది క్రియేట్ అవుతుంది ఇలాంటి సర్వేల ద్వారా, జనాలు అందరూ ఆలోచన ఎలా ఉంటదంటే నేను వేరే పార్టీకి వేస్తే ఎలాగో ఓడిపోతారు. అదేదో మనకి సర్వేలో చూపిస్తున్నారు కదా 130 స్థానాలు, 140 స్థానాలు, ఆ ఓటుని వేస్ట్ చేసుకోవడం ఎందుకు అన్న ఆలోచనలో జనాలు వెళ్ళిపోతున్నారు. అంటే ఇప్పుడు ఈ సర్వేలో ఒకళ్ళేమో తెలుగుదేశానికి 130, ఇంకోళ్ళేమో వైసీపీకి 130, సాక్షినేమో ఇటు పక్కన చూపెడుతుంది. అదే సార్ మెజారిటీ సార్. ఇప్పుడు జనసేన పరిస్థితి మనం తీసుకుందాం సార్. ఎన్ని ఛానల్స్ చూపిస్తున్నాయి సార్? అంటే ఇప్పుడు మనం క్షేత్రస్థాయిలోకి వెళ్తే జనసేన పార్టీ, టీడీపీ పార్టీ కలిసిపోయింది అని అందరూ మాట్లాడుతున్నారు. అంటే ఒక చెడు అనేది ఎంత జనాల్లోకి ఎంత త్వరగా వెళ్ళింది. అదే పవన్ కళ్యాణ్ ఇన్ని రోజులు మనకి ఆయన సాల్వ్ చేసిన ఇష్యూల గురించి చెప్పమంటే 1-2 వేల మీద లెక్క పెట్టి చెప్తారు. జనాలకి అవన్నీ వాళ్ళకి అందరికీ ఐడియా ఉంటుందండి, కాకపోతే మనకు గుర్తు పెట్టుకున్నది వాళ్ళు గుర్తు పెట్టుకోరు. అదే సార్. అంటే ఇప్పుడు జనాలు ఎలా అంటే రాజశేఖర రెడ్డి చేసినవి ఏంటంటే చెప్తారా అన్ని, అట్లాగే ఎన్టీ రామారావు చేసినవి ఏంటంటే చెప్తారా, మోడీ చేసినవి ఏంటంటే చెప్తారా, మంచి ఆళ్ళు బోల్డని చేసినవి ఉంటాయి కదా. కాబట్టి మంచి చేయడం అనేటువంటిది మీ బాధ్యత, మీకు అధికారం ఇచ్చాం కాబట్టి అంటారు. లేకపోతే మీరు ప్రతిపక్షంలో ఉండి చేయడం అనేది మీ బాధ్యత అంటారు. కాబట్టి అవి కాకుండా మీకు గ్రౌండ్ లెవెల్లో రియాలిటీ ఏం కనిపిస్తోంది? గ్రౌండ్ లెవెల్లో అయితే సైలెంట్ ఓటింగ్ జనసేన పార్టీకి అనుకూలంగా ఉంది. రైట్. థ్యాంక్ యూ అండి అజయ్ గారు. ప్రమోద్ టెక్సాస్ నుంచి ఫోన్ లైన్ లో ఉన్నారు. ప్రమోద్ గారు చెప్పండి. హాయ్ అండి, గుడ్ మార్నింగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ సాయి గారు ఫర్ యువర్ ఎండ్లెస్ ఎఫర్ట్ ఫ్రమ్ లాస్ట్ 1 మంత్ నుంచి మీరు చాలా న్యూట్రల్ గా చాలా చేస్తున్నారండి. అంటే ముందు నుంచి కూడా చేస్తున్నారు, బట్ ఈ ఎలక్షన్స్ టైంలో మాత్రం మీరు చాలా చేస్తున్నారు. అండ్ థ్యాంక్స్. అండ్ ఈ సర్వేస్ మాత్రం పక్కా చెప్తున్నా, అంటే ఐ మీన్ గ్రౌండ్ లెవెల్లో చేసిన వాళ్ళు అయితే ఇప్పుడు మీ ఛానల్లో యశోనాథ్ గారు ఎవరో చేశారండి, అట్లాంటి వాళ్ళు కానీ మన ఏపీ 24/7 లో ఉన్న వీకే గారు కానీ, అంటే వీళ్ళంతా గ్రౌండ్ లెవెల్లోకి వెళ్ళి కనుక్కున్న వీళ్ళు చేశారండి. ఇట్లాంటి వాళ్ళు ఏమన్నా చెప్తే నమ్మగలుగుతామేమో కానీ ఇలాంటి పేపర్ వైజ్ ఇక్కడ ఎక్కడనో సెంట్రల్ లో ఉన్న ఛానల్తో వాళ్ళు వీళ్ళు చేస్తే మాత్రం ఎప్పుడు నమ్మలేమండి. ఎందుకంటే గ్రౌండ్ లెవెల్లో ఉన్న మన వాళ్ళు మైకులు పట్టుకుని వాళ్ళు చెప్పిన వాళ్ళు అయితే తప్ప అసలు నమ్మొద్దు, నమ్మడం వేస్ట్ అండి, టైం వేస్ట్. థ్యాంక్ యూ ప్రమోద్ గారు. శ్రీనివాస్ రాజమండ్రి నుండి ఫోన్ లైన్ లో ఉన్నారు. శ్రీనివాస్ గారు చెప్పండి. నమస్తే సార్. సాయి గారు నమస్తే, చెప్పండి. మీ డిబేట్ కోసం డైలీ ఎదురు చూసుకుంటాం సార్. థ్యాంక్ యూ. ఈ రోజు ప్రైమ్ న్యూస్ మామూలుగా మాది ఏపీ ఫైబర్ సార్, అందులో రాకుండా చేస్తారు సార్. ఎప్పుడు? ఈ రోజు ఫైబర్ లో రావట్లేదు సార్. మొబైల్ లో సబ్స్క్రైబ్ చేసి చూస్తున్నాము, కాల్ చేద్దామని చెప్పేసి కట్ చేసి ఓకే, ఒకసారి ఇప్పుడు
అలాగే సార్, ఇప్పుడు సర్వేలన్నీ ఇప్పుడు ఇంత ఫేవర్ గా ఉంటున్నాయి కదా సార్, మరి ఇంత ఫేవర్ గా ఉన్నప్పుడు ఈ ప్రచారం గట్ట ఎందుకు సార్? మామూలుగా అలా ఆ ఫండ్ ఏదో అదే ఆ ఎలక్షన్ ఫండ్ ఏదో ఉంటది కదా, అది పెట్టుకెళ్ళి శుభ్రంగా అక్కడ సంక్షేమ పథకాలు చేసుకుంటే ఇంకా బెటర్ గా ఉంటది కదా సార్. వాళ్ళ ఫేవర్ గానే వచ్చింది కదా సార్ అన్ని. రైట్, మంచి పాయింట్ చెప్పారండి. థ్యాంక్ యూ అండి శ్రీనివాస్ గారు. మూర్తి విజయవాడ నుంచి ఫోన్ లైన్ లో ఉన్నారు. మూర్తి గారు సార్ నమస్తే సార్. నమస్తే అండి సార్, ఇప్పుడు అక్కడ చూస్తున్నాం సర్వేస్, వీళ్ళు చెప్పండి ఒక్కొక్క పార్టీ వాళ్ళు ఒక్కొక్కళ్ళకి ఇచ్చుకుంటా వస్తున్నారు, మేము ఫాలో అవుతున్నాము. ఇక్కడ ఏంటంటే మొన్న లేటెస్ట్ గా ఎమ్మెల్సీ ఎలక్షన్స్ అంటే ఇప్పుడు జరిగిన సర్వేలు ప్రాతిపదిక మనకి ఎలా జరిగిందో కానీ తెలియదు, చెప్పట్లేదు ఎవరు కూడా. కానీ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ కొన్ని లక్షల మంది ఓట్లు వేశారు. దాన్ని బట్టి మనం ప్రజల నాడి ఎలా ఉంది అనేది మనం ఈజీగా. ఏమైంది ఎమ్మెల్సీ ఎలక్షన్లలో ఆంధ్రాలో ఏమైంది? ఆంధ్రాలో ఇప్పుడు ఇండిపెండెంట్ గా పర్సన్ గెలిచారు. ఇప్పుడు ఆయన మనకి మెజార్టీ వచ్చింది, మనకి వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్స్ వైపు కానీ అటువైపు మెజార్టీతో గెలిచారు కదా ఆయన. సో మనకి దాన్ని మనం శాంపిల్ గా మనం తీసుకొని ఎమ్మెల్సీ ఎలక్షన్స్ తీసుకోవచ్చు. అక్కడ టిఆర్ఎస్ మన హైదరాబాద్ ఇది చూసినా కూడా హైదరాబాద్ లో కూడా టిఆర్ఎస్ కి ఒక్కటి కూడా రాలేదు మనకి. ఇప్పుడు ఎలా అయిపోయింది అంటే ఈ సర్వేస్ ఎవరికి వాళ్ళు వాళ్ళ మనోభావాలను అంటే కార్యకర్తలను నిలుపుకోవడానికి, అది కనీసం జెండాలు బట్టి తిరిగే వాళ్ళని వెనక నిలుపుకోవడానికి సర్వేలు చేయించుకుంటున్నారు తప్పించి అయితే కాదు. శ్రీకాంత్ దుబాయ్ నుంచి ఫోన్ లైన్. శ్రీకాంత్ గారు గుడ్ మార్నింగ్ సాయి గారు. మార్నింగ్ అండి. సాయి గారు, వీటికి సర్వేలను పేరు పెట్టే కంటే జాతకాలను పేరు పెడితే బాగుంటుందేమో. అంటే కింద ఒక డైలాగ్ రాస్తూ ఉంటారు కదా, జాతకం చెప్పిన తర్వాత షరతులు వర్తిస్తాయి అని కూడా పెట్టాలండి. కరెక్ట్ పాయింట్ అండి. అండ్ సెకండరీ ఏంటంటే నాకు బాగా గుర్తు, ఒక ఫ్యూ మంత్స్ బ్యాక్ నేను ఇండియా వచ్చి మేము తిరిగినప్పుడు 1 month అంతా సార్ గ్రౌండ్ లెవెల్లో ఉన్న రియాలిటీ వైసీపీ వర్సెస్ జనసేన కనపడింది సార్. ఈస్ట్ వెస్ట్ నేను తిరిగిన ప్లేసెస్. టీడీపీ కనిపించే ఓట్ బ్యాంక్ ఏదైనా ఉందంటే వాళ్ళ సాంప్రదాయ ఓట్ బ్యాంక్ కంపల్సరీ ఉంటుంది. అండ్ థర్డ్ థింగ్, ఈ సర్వేలన్నీ ఎలా తయారైపోయినాయి అంటే సోషల్ మీడియాలో మా నాయకుడు గెలిచాడు, మా జగన్ అన్న సీఎం అని వైసీపీ వాళ్ళు అనుకోవచ్చు, మా బాబు గారు సీఎం అని చంద్రబాబు నాయుడు గారి సపోర్టర్స్ అనుకోవచ్చు. బట్ వేరేజ్ రియాలిటీకి వచ్చేటప్పటికి ఈవెన్ వైసీపీ మిత్రులు కూడా గ్రహించాల్సింది, లాస్ట్ ఇయర్ ఎలక్షన్ టైం ట్రెండ్ లో కూడా ఇదే జరిగింది. రైట్, చివరిలో వచ్చేటప్పటికి బోల్తా పడిన పరిస్థితి. అది ఆలోచించుకుని గ్రౌండ్ రియాలిటీలో పనిచేయడం మానేసి మా అన్న వచ్చేస్తున్నాడని ఆయన, బాబు గారు వచ్చేస్తున్నారని వీళ్ళు నిజంగా పబ్లిక్ ఇష్యూను వదిలేసి గెలిచేస్తా ఉన్న ధీమాలో ఉన్నారు. ఇప్పుడు ఏంటంటే థర్డ్ ఫోర్స్ వచ్చింది కాబట్టి ఒక సైలెంట్ ఓటింగ్ అనేది ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ అండి. మీరా సాహెబ్ సింగరేణి నుంచి ఫోన్ లైన్ లో ఉన్నారు. మీరా సాహెబ్ గారు చెప్పండి. నమస్కారం అండి. నమస్తే, చెప్పండి. మీరా సాహెబ్ గారు కొంచెం మీరు టీవీ మ్యూట్ చేసి నేరుగా ఫోన్ లో మాట్లాడండి. దయచేసినామండి. చెప్పండి. హలో, చెప్పండి. సార్ అక్కడ ఒకటి బీజేపీ వాళ్ళకు ఒకటి టిఆర్ఎస్ వాళ్ళకు ఒకటి నా ప్రశ్న అడిగేది ఉందండి. చెప్పండి. బీజేపీ వాళ్ళు అక్కడ కూర్చొని మహా లెక్చర్లు కొడతారు, ఆంధ్రాకు తెలంగాణకు ఏం చేశారండి వాళ్ళు? రైట్, ప్రధానమంత్రి ఇచ్చిన మాట తప్పిన వాళ్ళు ఏదో అక్కడ కూర్చొని ఏదో బాగా మాట్లాడుతున్నారు ఏంటండి? రైట్, తిరుపతిలో టిఆర్ఎస్ ఏమంటారు? ఇక టిఆర్ఎస్ అని చెప్తారు, ఇక్కడ మేము పెట్టిన పథకాలు ఆదర్శంగా రైతు బంధువులు మొత్తం దేశానికి ఆదర్శంగా మన ఖమ్మం జిల్లాలో అయితే లేదు సార్. ఎందుకు ఇవ్వలేదు? ఇప్పటికి కూడా కొన్ని వందల మందికి పుస్తకాలు రాక బ్యాంక్ పోతే పుస్తకం వస్తే అప్పులు ఇస్తానని మాట్లాడుతున్నారు సార్ వాళ్ళు. బ్యాంక్ వాళ్ళు కూడా డబ్బులు అప్పులు ఇవ్వట్లేదు సార్ క్రాప్ లోన్. కొద్ది మందికి రాలేదంటారు, అంటే మిగతా వాళ్ళకి వచ్చినట్టే కదా. రైట్, ఆయన ఆవేదనను వినండి. థ్యాంక్ యూ అండి మీరా సాహెబ్ గారు. గోవర్ధన్ గుంటూరు నుంచి ఫోన్ లైన్ లో ఉన్నారు. గోవర్ధన్ గారు చెప్పండి. హలో, గోవర్ధన్ గారు. అది ప్రత్యేక హోదా గురించి 5 years ఎవరండి పోరాడింది? ఇప్పుడు యూటర్న్ తీసుకుంది ఎవరండి? మీరే చెప్పాలి. జగన్మోహన్ రెడ్డి గారా, చంద్రబాబు నాయుడు గారా? మీరే చెప్పాలి. అది ప్రత్యేక హోదా గురించి జగన్మోహన్ రెడ్డి గారండి. రైట్, థ్యాంక్ యూ అండి గోవర్ధన్ గారు. మళ్ళీ వేరే టాపిక్ వైపుకి వెళ్తున్నాం. ఒకటి ప్రజెంట్ శ్రీనివాస్ గారు విన్నారు కదా, ఎవరి ఒపీనియన్ వాళ్ళకు ఉంటుంది. ఇక్కడ తెలుగుదేశం పార్టీ అంచనా ప్రధాన పోటీదారుగా తెలుగుదేశం వైసీపీ అనుకుంటుందా, తెలుగుదేశం జనసేన మధ్య అనుకుంటుందా ఈ సర్వేల తర్వాత? హలో శ్రీనివాస్ గారు, మీ ప్రధాన పోటీ తెలుగుదేశానికి వైసీపీకే, తెలుగుదేశానికి జనసేనకే, లేకపోతే అసలు పోటీనే లేదా మీకు?
మీరు పోటీలో లేరా? ప్రధానమైనటువంటి పోటీ తెలుగుదేశం పార్టీ జనసేనకే ఉంటుందండి. ఎందుకంటే ఈ 4 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి కామెంట్స్ కానీ, ఆయనటువంటి ప్రవర్తన కానీ, ఆయన యొక్క క్రిమినల్ మైండ్ సెట్ని కానీ చూస్తే రాష్ట్రంలో ఎవరూ కూడా వైఎస్ఆర్ పార్టీకి మద్దతు ఇచ్చేటువంటి పరిస్థితి కనపడట్లేదు. వాళ్ళు మీరు చూస్తున్నారు, మరి వేల కోట్లు ఖర్చు పెడతాం, అన్ని చోట్ల కూడా దాడులు చేయటం, ఇవన్నీ కూడా జరుగుతుంది. అలాంటి పరిస్థితుల్లో ఇక లోకేష్ గారి మీద కూడా దగ్గరగా మరి కోట్లాది రూపాయలు ఖర్చు పెడతాం, అక్కడ పవన్ కళ్యాణ్ మీద కూడా ఒక 100 కోట్లు పంపించారని కూడా స్వయంగా వాళ్లే చెప్పడం జరిగింది. అంటే ఎక్కడా కూడా తెలుగుదేశం పార్టీ ప్రచారం చేసుకుంటుంటే మీరు చూశారు, ఒక గర్భిణీ మీద దాడులు చేయటం కానీ, అదేవిధంగా పొంగనూరులో కనీసం మా పార్టీకి ప్రచారానికి రాలేదని అక్కడ ఒక మహిళ మీద కూడా కొడవలతో కూడా దాడులు చేయడం, నరకటం కూడా జరిగింది. అంటే రాష్ట్రంలో ఎలాంటి పరిస్థితులు చూసి ముఖ్యంగా సార్ రాజశేఖర రెడ్డి గారి యొక్క ఫ్యామిలీ ఒక చిన్న డౌట్ అండి శ్రీనివాస్ గారు, వాస్తవంగా మీరు దాని మీద డిస్కషన్ పెట్టినా కూడా బ్రహ్మాండంగా ఉంటుంది. శ్రీనివాస్ వాళ్ళ యొక్క రక్త చరిత్రను చూసినా కూడా ఇవాళ రాష్ట్రంలో ఉన్న ప్రజలు అంటే రాజశేఖర రెడ్డి గారి పరిపాలన అంటేనే అది రాక్షస పరిపాలన. అలాంటి పరిపాలన ఆంధ్రప్రదేశ్ ప్రజలు కోరుకుంటారు. తర్వాత అమరావతి జగన్మోహన్ రెడ్డి గెలిస్తే ఇక్కడ ఉండదు అన్న విషయం వాళ్ళ పార్టీ వాళ్ళే చెప్తున్నారు. శ్రీనివాస్ గారు కూడా పూర్తిగా వ్యతిరేకతగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అంటే ఏది చూసి జగన్మోహన్ రెడ్డి గారికి ఓట్లు వేయాలి, కేవలం 31 కేసులు చూసి ఓట్లు వేయాలా, లేదా ఆయన యొక్క నేర చరిత్రను చూసి 31 కేసులను చూసి ఓట్లు వేయాలా, ఆయన యొక్క నేర చరిత్రను చూసి ఓట్లు వేయాలా, లేదా జైల్లో ఉన్నాడు అనుభవం ఉందని ఓట్లు వేయాలా? ఒక్క కారణం చెప్పండి, జగన్మోహన్ రెడ్డికి ఎందుకు ఓటు వేయాలి అనేది ఒక్క కారణం కూడా లేదు. ఇక్కడ ఒక పాయింట్ అండి, అనేక కార్యక్రమాలు మరి ఒక్క మాట రాష్ట్రం మొత్తం సస్యశ్యామలం ఒక్క మాట శ్రీనివాస్ గారు కూడా మనం చూస్తున్నాం. శ్రీనివాస్ గారు కూడా అడ్డుకోవడం, శ్రీనివాస్ గారు రైతులకి శ్రీనివాస్ గారు మీరు ఉపన్యాసం ఇస్తున్నారు. శ్రీనివాస్ గారు చూసాం, వాటికి కూడా శ్రీనివాస్ గారు మీరు ఉపన్యాసం ఆపుతారా దయచేసి? రైట్ మీరు అలాగే మాట్లాడుకుంటూ వెళ్తే పబ్లిక్ కి చండాలంగా అనిపిస్తుంది. మీకు కరెక్ట్ గా ఒక పాయింట్ ప్రశ్న ఆన్సర్ ఉంటే దానికి కరెక్ట్గా ఉంటుంది. మీరు మామూలుగా రాజకీయ ఉపన్యాసం ఇచ్చుకుంటూ పోతే అది చర్చ అవ్వదు. దయచేసి మీరు ఒక్కసారి హెడ్ ఫోన్స్ ప్రాబ్లం ఏమైనా ఉంటే ఒక్కసారి చూసుకోండి. నాగార్జున యాదవ్ గారు రైట్. ఒకటండి, 5 ఏళ్ల పరిపాలన తర్వాత ప్రతిపక్ష పార్టీ ప్రభుత్వం ఎన్నికలకు వెళ్తుంది. ఊరికే చెప్పింది మీ ప్రధాన పోటీదారు ఎవరు? వాళ్ళకి మీతో అసలు పోటీనే లేదు, మీరు పోటీలో లేరు తెలుగుదేశం. ఒకటండి, మాకు నిజంగా చెప్తున్నామండి, తెలుగుదేశం పార్టీతో కానీ జనసేన పార్టీతో కానీ మాకు నిజంగా పోటీ కాదండి. వాస్తవంగా మేము దేనికి పోరాడుతున్నామంటే మా సిద్ధాంతాలను, మా నవరత్నాలను, మా విధానాలను, మేము చేస్తున్నటువంటి కృషిని, మేము ప్రజాస్వామ్యంలో కానీ సమాజంలో మేము తీసుకొచ్చినటువంటి మార్పుల్ని ప్రజల్లో ఎంతవరకు మేము బలంగా తీసుకెళ్ళగలిగాం, మా సిద్ధాంతాలను ఎంతవరకు ప్రజలతో ఆకర్షించగలిగాం, మేము చెప్తున్నటువంటి విధానాలని ప్రజల్ని ఎంత విధంగా కన్విన్స్ చేయగలం, మాకున్నటువంటి విజన్ ని, మేము చూసినటువంటి మా దార్శనిక కాకుండా బేసిక్ గా మీ ప్రధాన పోటీదారు జనసేన టీడీపీ ఈ రెండిట్లో ఏది ఎందుకు? మేము అసలు మాకు అసలు వాళ్ళతో పోటీ కాదండి, వాళ్ళతో పోటీ కాబట్టి మీరు పోటీలో లేదు. మా సిద్ధాంతాలను మేము వాళ్ళిద్దరితో ఎవరితో పోటీ లేదు, అది అహంకారం అవుతుంది. అది అహంకారం అవుతుంది. లేదంటే అంటే ఒకటి మీరు అధికారంలో ఉంటే మాకు ఇంకెవరు పోటీ లేదండి, మేము అభివృద్ధి చేశాం కాబట్టి అంటారు. మీరు ప్రతిపక్షంలో ఉన్నారు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఫస్ట్ పోటీ అధికార పక్షంతోనన్నా ఉన్నా, లేకపోతే అధికార పక్షం డల్గా ఉంటే తృతీయ పక్షంతోనన్నా పోటీ ఉంటుంది. మీరు అట్లా కాదు, మేము ఆల్రెడీ మాలో మేము కొట్టుకుంటున్నామంటే మీ పథకాల మీద మీరు వ్యతిరేకమైన. మేము కొట్టుకోవట్లేదు అనేది కాదండి, మేము సిద్ధాంతపరంగా ఎవరితో విభేదిస్తున్నాం కానీ అర్థంతరితో సైద్ధాంతికంగానే విమర్శిస్తున్నాం. కాబట్టి పర్సనల్ గా మాకు వాళ్ళు ప్రత్యర్థి, మాకు వీళ్ళు ప్రత్యర్థి అనేది ప్రత్యర్థి లేకుండా పోటీ ఉండదండి. క్రికెట్ లో కూడా 2 జట్లు ఉంటాయి. నేను మాట్లాడుతున్నాను రాజకీయ పరంగా మేము ప్రభుత్వానిపైనే మేము తీవ్రంగానే వ్యతిరేకిస్తున్నాం. ప్రభుత్వ నిర్ణయాలను, ప్రభుత్వ విధి విధానాలను, టీడీపీ అడిగినటువంటి ఆ కేసులు, అరాచకాలు, వీటన్నిటి కారణంగా మీకెందుకు ఓటేస్తారు అని అడుగుతుంది. ఒకటండి, ఇది 2014 తర్వాత జగన్మోహన్ రెడ్డి గారికి మీద ప్రత్యేకంగా వచ్చిన కేసులు కాదు కదా. 2014 తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు అక్రమంగా అరెస్ట్ అవ్వలేదు కదా. 2014 ముందే వీరి మీడియా, వీరి పార్టీ, వీరి సిద్ధాంతం అంతా జగన్మోహన్ రెడ్డి గారి పైన ఇదే కక్షపూరితంగా వ్యవహరించారు. ఎన్నికలకు వెళ్ళాం కదా, ప్రజలు ఎంతవరకు అది నమ్మారనేది కూడా చూసాం కదా. ఈ రోజు అదే ఈ లోపు మార్పు ఏమొచ్చింది, ఈ రోజు వాళ్ళకేం మార్పు వచ్చింది? కేసులు ఏం కొట్టేయలేదు కదా, కాబట్టి అందులో కొంతమంది మంత్రులకు కానీ కొంతమంది అధికారులకు కానీ తప్పేం లేదని రిలీవ్ చేసినటువంటి సందర్భాలు కూడా కనబడుతున్నాయి. మేము ఈ రోజు అడుగుతున్నాం, మీరు దాదాపుగా ఈ 72 ఏళ్ల
డెబ్బై ఏళ్ళ పరిపాలనలో ఎంతో మంది ముఖ్యమంత్రులను చూశారు. ఎంత చివరి బాల్ ఆడతానని చెప్పి డకౌట్ అయిన వాళ్ళని చూశారు. ఒక తెలుగు సినిమా హీరోని చూశారు. ఎన్టీఆర్కి వెన్నుపోటు పడిచినటువంటి ఒక వ్యక్తిని ఎంతో మందిని ముఖ్యమంత్రులు చూశారు. మేము కూడా ఈరోజు అడుగుతున్నాం, 9 ఏళ్ళుగా పోరాడుతున్నాం, ప్రజాక్షేత్రంలో నిలబడ్డాం, ప్రతి సమస్య పైన స్పందించాం, మేము కూడా జనాల్లోకి వెళ్ళాం, మాకు ఒక అవకాశం ఇవ్వండి. ఒకవేళ మేము ఇచ్చినటువంటి సిద్ధాంతాలు కానీ మేము ఇచ్చిన మేనిఫెస్టో కానీ మేము కానీ సరిగ్గా చేయకపోతే తర్వాత మేము మిమ్మల్ని ఓటు కూడా అడగము. మమ్మల్ని కావాలంటే మీరు ఆ తర్వాత మమ్మల్ని కూడా శిక్షించండి. మేము ప్రజల ముందు తాజా మిత్రుడు కేసీఆర్ గారు అవకాశం ఇవ్వండి అని చెప్తున్నాం మేము. రైట్, మీరేమంటారు డాక్టర్ రఘు గారు? ఈవేళ మీ ప్రధాన ప్రత్యర్థి ఎవరు? సార్, ప్రత్యర్థులందరికీ మర్యాద ఇస్తా. మాకు నీతికి అవినీతికి జరిగే పోరాటంలో ఎవరైతే నీతి పక్షాన్ని ఉంటారో వాళ్ళు మేము కలుపుకొని వెళ్తున్నాం. అవినీతి పైన ఉండే వాళ్ళంతా మా ప్రత్యర్థులే సార్. మా పోరాటం ఈ రోజు డబ్బుకి మీరు ఆల్రెడీ మిగతా పార్టీలు చూస్తే డబ్బులు పంపిణీ కూడా అయిపోయి అంటున్నారు. అంటే నాకు ఓటర్లు మాట్లాడిందే నేను చెప్తున్నాను. అలా నీతికి అవినీతికి మధ్యలోనే పోరాటం. 2 పార్టీలని 2 ప్రధాన పార్టీలు కాబట్టి ఇద్దరికీ మర్యాద ఇస్తా. మేమేం చేయాలో అది చేస్తున్నాను సార్. పోరాటం మాత్రం నీతికి అవినీతికనే నేను అనుకుంటున్నాను. రైట్, అంటే మనం సినిమాల్లో బాగుంటాయండి డైలాగు, నీతి అవినీతి ఇట్లాంటి. ఇప్పుడు మీరు మాయావతిని దగ్గర పెట్టుకున్న తర్వాత నీతి అవినీతి లాంటి స్టేట్మెంట్స్ పెద్దగా ఏం పనికిరావు. అయ్యి ఎన్నికల్లో వాటిని ప్రధాన ఎజెండాగా తీసుకోవడానికి కూడా పనికిరాదు సాధారణంగా. అందులో ఏది నీతో ఏది అవినీతో కూడా జనం చెప్పడానికి కుదరట్లేదు. అట్లాంటప్పుడు అది పక్కన పెట్టేసి మీ ప్రధాన ప్రత్యర్థి టీడీపీనా వైసీపీనా? ప్రస్తుతానికి మేము ప్రధాన ప్రత్యర్థి ఎవరనేది మాది కొత్త రాజకీయ పార్టీ కాబట్టి ప్రధాని ఇద్దరికి మర్యాద ఇస్తూ ఎవరి మీద గెలవాలి మీరు? ప్రత్యామ్నాయంగా వచ్చిన మేము తెలుగుదేశం మీద గెలవాలా వైసీపీ మీద గెలవాలా? సార్, ప్రజలకు ఎలా న్యాయం చేయాలో గురించి మాట్లాడుతున్నాం. అంటే న్యాయం చేయాలంటే ముందు మీరు అధికారంలోకి రావాలి. అధికారంలోకి రావాలంటే మీ పోటీదారు గెలవాలని కాదు, ప్రజలకు న్యాయం జరగాలనే పార్టీ సిద్ధాంతం. రఘు గారు, ఇక్కడ బేసిక్ గా ఒకటండి, స్పష్టత కావాలి. ఈ స్పష్టత అనేటువంటిది పబ్లిక్ చూస్తారు. అంతేగాని వేగ్గా మనం చెప్తే క్లియర్ కాదు ఎప్పుడు కూడా. ఏదేదో సినిమా డైలాగుల్లాగానో లేకపోతే బయట ఏది మంచి ఉపన్యాసం కోసం ఉండకూడదు. ఒక్క మాట నేను అనేది, నేను మిమ్మల్ని కించపరచట్లేదు. ఒకటి గుర్తు పెట్టుకోండి. మనం ఇదేదో ఒక పాయింట్ మీరు క్రికెట్ అయినా ఏ బాస్కెట్ బాల్ అయినా ఏదైనా సరే ప్రత్యర్థి ఉంటారు, ప్రత్యర్థి మీద గెలుస్తారు. కానీ మేము ఆడుకుంటాం గెలుస్తాం అంటే కుదరదు. అది ఖచ్చితంగా మీరు ఎవరిని మొదటి శత్రువుగా చూస్తున్నారు, ఎవరిని రెండవ శత్రువుగా చూస్తున్నారు. రాజకీయ శత్రువు అంటే కత్తులు పుచ్చుకుని వాటిలో చేసేది కాదు. ప్రత్యర్థులే సార్. అదే ఎవరి మీద గెలవాల్సి వచ్చే పరిస్థితి వస్తుంది. రఘు గారు, ఒకటి గుర్తు పెట్టుకోండి, రాజకీయం మీరు చేస్తోంది మీ ఇదేమి మామూలుగా మిగతా ఆట కాదు. రాజకీయ క్రీడలో ఖచ్చితంగా ఎవరు బలవంతులు, ఎవరిని మనం ఎదుర్కోవాలి అనేటువంటి అంచనా ఉండాలి. అంతేగాని మేము అందరినీ ఎదుర్కొంటారు. మీరు మొదట ఎవరిని ఓడించాలి, అదే సందర్భంలో ఇద్దరిని ఓడించక తప్పదు. మీకు మొదట ఎవరు మీకు ఎక్కువ బలవంతులుగా కనబడుతున్నారు అనేది ఖచ్చితం. దాన్ని బట్టి మిగతా రాజకీయం అంతా ఉంటుంది. ఎవరు బలవంతులుగా కనబడుతున్నారు, ఎవరి మీద గెలవాల్సిన అవసరం. అధికార పక్షంలో ఉండేవాళ్ళే బలవంతులు సార్ ఎప్పుడైనా. రైట్, మీరన్ని మాటకే వస్తే అధికార పక్షంలో ఉండేవాళ్ళే బలవంతులు. ముందు మేము ఎదుర్కోవాలనుకుంటే అధికార పక్షంలో ఉండే వాళ్ళని మొదట ఎదుర్కొంటాం సార్. రైట్, ఎన్ని సీట్లు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మీరు? ఇందాక చెప్పినట్టు 90 అంటారా? జనసేన కూటమికి 90 సీట్లు ఎక్స్పెక్ట్ చేస్తున్నాం సార్. రైట్, రామిరెడ్డి గారు. ఈసారి ఆంధ్రప్రదేశ్ రాజకీయం ఏంటంటే ఒక విచిత్రంగా ఉంది. ఇంతకుముందు పొత్తు రాజకీయాలు ఎక్కువ, ఇప్పుడు తొత్తు రాజకీయాలు బాగా నడుస్తున్నాయి. ప్రజల మధ్యలో కొంత ఒకటి ఏంటంటే అధికార పక్షానికి యాంటీ ఇన్కంబెన్సీ బలంగా ఉన్న ఒక కన్ఫ్యూజన్ టైప్ వాతావరణం కొంతవరకు ఉంది. ఇక తెలంగాణ విషయానికి వస్తే, ఇప్పుడు అసెంబ్లీ ఎలక్షన్లో గెలిచింది, లోక్సభ ఎన్నికలు రాదు. మీకు 84, 85లో కర్ణాటకలో చూసాం, 2014 బీహార్లో చూసాం. బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఢిల్లీలో 2014 పార్లమెంట్ ఎలక్షన్లో 7కు 7 మేము గెలిచాం 100%. మన ఆమ్ ఆద్మీ పార్టీ 0% గెలిచింది. తర్వాత అసెంబ్లీ ఎలక్షన్స్లో ఆమ్ ఆద్మీ పార్టీ మోర్ దాన్ 90% గెలిచింది, మేము లెస్ దాన్ 10% గెలిచాం. ఇప్పుడు ఒపీనియన్ పోల్లో కూడా మళ్ళీ 100% సీట్లు మాకు వస్తున్నాయి, 0% సీట్లు ఆమ్ ఆద్మీ పార్టీకి వస్తున్నాయి. సో టీఆర్ఎస్ పార్టీ అసెంబ్లీ ఎలక్షన్స్లో స్వీప్ చేసింది చెప్పి లోక్సభ ఎన్నికలు గెలవదు. ఎందుకంటే అది సాధించేది ఏమీ లేదు ఢిల్లీలో, అది ఓటర్కి తెలుసు. తర్వాత ఈ టీఆర్ఎస్ పార్టీ నాయకుల ఉపన్యాసాలను చూసి వీళ్ళకి జర కళ్ళు తెరిపియాలని ఓటర్ మైండ్లో పడ్డది. అది ఏంటంటే ఈ సర్వేలో లగడపాటి సర్వేలా కొన్ని సర్వేలు వచ్చి వాస్తవాలను బయటపెట్టాయి, కానీ
ప్రజలలో మాత్రం ఈ కేసీఆర్కు ఈ టీఆర్ఎస్ పార్టీ చెప్పాలి. ఇంకోటి నిన్న కేసీఆర్ మాట్లాడిందంటే ఆంధ్రప్రదేశ్ స్పెషల్ స్టాటస్ గురించి. తెలంగాణ పోటీ చేస్తుండే ఆయన ఆంధ్రాలో పోటీ చేస్తుండా. ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్ స్పెషల్ స్టాటస్ గురించి ఇప్పుడు తెలిసిన అవసరం ఏంటి అంటే నువ్వు తెలంగాణ వాళ్ళకు ద్రోహం చేస్తావా? మీ పార్టీ ఏం చేస్తుంది? ఆంధ్రాకి ద్రోహం చేస్తుందా? మేము ద్రోహం కాదు, స్పెషల్ స్టాటస్ సాధ్యం కానే కాదని చెప్పాం. స్పెషల్ స్టాటస్ 14వ ఆర్థిక సంఘం సిఫారసు తర్వాత సాధ్యం కాదు, ఏ రాష్ట్రానికి ఇవ్వట్లేదు, వీళ్ళకు కూడా తెలుసు సాధ్యం కాదని. కానీ సెంటిమెంట్ వాడుకుందాం, సెంటిమెంట్ వాడుకొని తన బిడ్డకు వచ్చిన ప్రాబ్లం దగ్గర ఓట్లు కొని తన బిడ్డ దిక్కు నిజామాబాద్ గుంజుకుందాం, ఇలాంటి స్వార్థపరంగా తప్ప తెలంగాణ ప్రజలకు ఆ స్టేట్మెంట్తో ఒరిగేది సున్నా, నష్టమేం చెప్పాలి. సో ఇటువంటి దాంతో కాదు, తెలంగాణ ప్రజలు విజ్ఞులై లోక్సభకు టీఆర్ఎస్ పక్కకు పెట్టి మోడీ నాయకత్వాన్ని స్వీకరిస్తే మేము భావిస్తాం. రైట్, శ్రీనివాస్ రెడ్డి గారు. ఇప్పుడు బీజేపీ పార్టీ సెంట్రల్లో ప్రధాని, ఇప్పుడు నిజామాబాద్కు పసుపు బోర్డు ఏర్పాటు చేస్తామన్నారు. ఎన్నిసార్లు రిప్రజెంటేషన్స్ ఇచ్చినాం? మీరు ఇచ్చిర్రా? మీరైతే ఇవ్వలేదు కదా. ఒకటి మీరు ఒక నిమిషం, టీఆర్ఎస్ అనే పార్టీ తెలంగాణలో పోటీ చేస్తుంది, ఆంధ్రాలో పోటీ చేయట్లే. ఆంధ్రాలో మీరెందుకు పోయి ఇక్కడ కేసీఆర్ గురించి అక్కడ మాట్లాడతారు? బీజేపీ పార్టీ నాయకులు మాట్లాడతారు. మీరు మాట్లాడాల్సిన అవసరం ఏంటి? వినండి, మీరు మాట్లాడాల్సిన అవసరం ఏంటి? అక్కడ చంద్రబాబు నాయుడు మాట్లాడతాడు, వీళ్ళంతా అక్కడ ఎవరు ఈయన పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నాడు. స్పెషల్ స్టేటస్ గురించి కేసీఆర్ సపోర్ట్ చేస్తాడా అంటే నేషనల్ వైజ్గా టీఆర్ఎస్ అనే పార్టీ తెలంగాణలో బలమైన పార్టీ కాబట్టి అవును, ఆంధ్రాకు ప్రజలకు మాకు ఎలాంటి విభేదాలు లేవు, ఆ ప్రజలైనా ఈ ప్రజలైనా తెలుగు ప్రజలు మా వాళ్ళే. పార్లమెంట్ సమావేశాల్లో చర్చకు వచ్చిన ఎవరు మాకు కూడా కావాలన్నాము, మాకు కూడా ఏమని అంటున్నాం, మాకు కూడా కావాలన్నాం. ఇప్పుడు మేమేమంటున్నాము, అక్కడ భారతదేశంలోనే అలా కాదు, అదే అనేది భారతదేశంలోనే నెంబర్ వన్ స్థాయిలో ఉన్నటువంటి మీకు స్టేటస్ ఇచ్చి శాంతం ఫైనాన్షియల్ అదే అడగటం తప్పలేదన్నప్పుడు అదే కదా లిటిగేషన్, అదే కదా అనేది మోసం అనేది. అంటే అది కాదు అప్పుల్లో ఉన్నటువంటి నాకు సూట్ కేసు కావాలి, పూర్తిగా 4 సూట్ కేసులు ఉన్నటువంటి 5వ సూట్ కేసు కావాలంటే దానివల్ల ఆగిపోయింది స్టేటస్. ఇప్పుడు మళ్ళీ ఎన్నికలకు వచ్చేటప్పుడు మీరు చెప్తున్నారు స్టేటస్ ఇదే అని చెప్పేసి. బీజేపీ పసుపు బోర్డు ఏర్పాటు చేసి మీరు దాన్ని అడగడంలో తప్పేం లేదు, పసుపు బోర్డు రైట్ చేయడంలో తప్పేం లేదు, ఎందుకు ఇవ్వలేదు? రైట్, అది అడగడంలో తప్పలేదు. హోదా అంశం ఎన్నిసార్లు రిప్రజెంటేషన్ ఇచ్చాం మేము, ఇవాళ మీరు ఇవ్వకుండా మేము మళ్ళీ అధికారంలోకి వస్తే ఇస్తాము, మేము మళ్ళీ వస్తే ఇస్తామని చెప్పి ఇక్కడ మీటింగ్లు పెట్టి రెచ్చగొడతారా? మీరు మళ్ళీ వస్తే కడతామన్నారు సొగంగా, మీరు ఇల్లు కూడా ఇల్లు కడుతూనే ఉన్నాయి, కన్స్ట్రక్షన్ నిరంతర పాలన నడుస్తుంది. మేము పసుపు బోర్డు గురించి ఒకటే బోర్డు అడిగారు, మళ్ళీ హోదాది పక్కన సైలెంట్ గా పెట్టారు. కవిత గారు పసుపు బోర్డు లేకున్నా నిజాం షుగర్ ఫ్యాక్టరీ ఓపెన్ చేయకున్నా నేను మళ్ళీ ఓట్లాడుగా అని ఓపెన్ గా చెప్పింది 2018 ఎన్నికల్లో. వీడియోస్ సామాజిక మాధ్యమాల్లో తిరిగింది. మరి అవి రెండు నేను తెస్తానది బీజేపీ ఇస్తా అనలేమే, నేను తెస్తాను తేకుంటే నేను ఓట్లాడుకున్నది. ఈ నిజాం షుగర్ ఫ్యాక్టరీ ఏమైంది, ఎందుకు ఓపెన్ చేయలేదు? దానికి ఆన్సర్ లేదుగా టీఆర్ఎస్ దగ్గర. ఎవరైనా ఏ లీడర్ చెప్పింది ఆన్సర్, నిజాం షుగర్ ఫ్యాక్టరీ ఎందుకు ఓపెన్ చేయట్లేదు? దీనికన్నా ఇప్పుడు పసుపోడు విషయంలో మేము పార్టీ మేనిఫెస్టో మేము పసుపోడు చెప్పలే, అక్కడ నాయకులు చెప్పిన మా నాయకుడు గెలవలే. మా నాయకుడు ఎండల లక్ష్మణ్ పార్లమెంట్ నాయకుడు గెలిస్తే 2014లో తెచ్చేవాడు. మేము గెలిచాం, మేము అడిగినాం కదా, మీరు ఇవ్వలేదు కదా, అందుకే ఇప్పుడు మిమ్మల్ని ఎడగొడుతున్నవాడు. అరవింద్ గారు గెలిస్తే పసుపోటు వస్తుంది, లేకుంటే ఇయ్యరా? లేకుంటే ఇవ్వరా? లేకుంటే ఇవ్వనప్పుడు తెలంగాణలో మీరు ఎట్లా పోటీ చేస్తారు? అందుకే ప్రజల బుద్ధి చెప్తున్నారు మీకు. అందుకే తెలంగాణలో ఇప్పుడు పసుపు బోర్డు గురించి చర్చ కాదు. సరే సరే, ఒక్క నిమిషం, బోర్డు తప్పకుండా మేము కొట్లాడి తీసుకొస్తాం. ఇంటికి పోయాడు కేసీఆర్, ఏ బిడ్డ కోసం తన ఆహాన్ని చంపుకోలే, తన బిడ్డ కోసం మాత్రం అట్లా వెళ్ళాడు. రైట్, ఇష్యూ డివేట్ కాదు. ఒక్క మాట, ఈవేళ శ్రీనివాస్ రెడ్డి గారు, ఈవేళ ఉన్న పరిస్థితులలో ఈ హామీలు వీటన్నిటిని బేస్ చేసుకుని ఇప్పుడు మీరు హోదా అన్నటువంటి అంశంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అక్కడ గెలుస్తుంది, హోదా మేము పట్టుకొస్తామని చెప్పారు, మేము సపోర్ట్ చేస్తామని. ఇప్పుడు ఒక్క మాట నేను అనేది, హోదా అనేటువంటిది ఇప్పుడు 11 రాష్ట్రాలకి ఇదివరకు ఉండేది, ఇప్పుడు ఆ హోదాకి సంబంధించినటువంటి అంశంలో చాలా మార్పులు జరిగినాయి. అదొక పదాన్ని బేస్ చేసుకుని మళ్ళీ మీరు ఇప్పుడు తీసుకొస్తున్నారు తెర మీదకి. దాంట్లో కూడా
ట్యాక్స్ ఇన్సెంటివ్స్ అనే దానికి వస్తే ఇద్దరికి ఇవ్వాలనేటువంటిది అందులో ఉంది. మీరు మా తెలంగాణకి అక్కర్లేదు ఆంధ్రాకి ఇవ్వండి ఎందుకంటే వాళ్ళు నష్టపోయి ఉన్నారు కాబట్టి అని అనగలరా? లేదు మీకు ట్యాక్స్ ఇన్సెంటివ్ ఇస్తే ఆంధ్రాకి ఇస్తే కనుక ఆటోమేటిక్గా ఇంకా మీ దగ్గరికి వస్తారు కానీ పరిశ్రమలు ఆంధ్రాకి రావు. కాబట్టి మీరు నిజంగా ఆంధ్రా కోసం త్యాగం చేస్తే ట్యాక్స్ ఇన్సెంటివ్స్ ఆల్రెడీ మేము సమృద్ధిగా ఉన్నటువంటి రాష్ట్రం, నెంబర్ 1 రాష్ట్రం కాబట్టి ఆర్థికంగా మాకు అక్కర్లేదు ఆంధ్రాకి ఈ మనీనే మేము చెప్తాం అని మీరు ఈ ఎన్నికల్లో చెప్పి వెళ్ళగలరా? ఒక్క నిమిషం మీకు ఒకటే మేమేమంటున్నాం, రేపు వైసీపీని ఆంధ్రాలో గెలిపిస్తే మీరు ఇక్కడ ట్యాక్స్ ఇన్సెంటివ్స్ వదులుకుంటారా? మాకు అక్కర్లేదు ఆంధ్ర వరకే ఇవ్వమంటారా? అదే మెయిన్ హోదా అనేటువంటిది కేవలం 3700 కోట్లు ఎవరు వదులుకోరండి. మరి అలా చేయనప్పుడు ఇంకా మీకోసం ఇప్పుడు మీకు ఆంధ్రాకి రెండింటికి ట్యాక్స్ ఇన్సెంటివ్స్ ఇస్తే ఇంకా ఆంధ్రాకి ఏంటి ప్రయోజనం? ఆంధ్రాకు స్పెషల్ స్టాటస్ గురించి మేము కూడా మద్దతు తెలుపుతామని అంటున్నాం సెంట్రల్ గవర్నమెంట్ లో పోటీ విషయంలో. రైట్, చెప్పాలి. ఒక్కసారి పబ్లిక్ రెస్పాన్స్ చూద్దాం. సిద్ధు తిరుపతి నుంచి ఫోన్ లైన్లో ఉన్నారు. సిద్ధు గారు చెప్పండి. సార్ సిద్ధు గారు చెప్పండి. అదే సార్ మీరు మాట్లాడినారు ఇందాక, అదే వాళ్ళు ఇస్తామంటున్నారు కదా అది ప్రత్యేక హోదాకు మద్దతు. ఆ ప్రత్యేక హోదా వాళ్ళు కోరినారు, పోలవరంకి అడ్డొచ్చారు. ఇప్పుడు నిన్న కొత్తగా మళ్ళీ అదే మాట్లాడుతున్నారు వాళ్ళు, అంటే మాకేదో ప్రేమ ఉన్నట్లు ఆంధ్ర మీద కేసీఆర్ గారు. అది ఎంతవరకు సమంజసం సార్? వాళ్ళకి ఎలక్షన్స్ వచ్చినప్పుడు వాళ్ళు అసెంబ్లీ ఎలక్షన్స్ వచ్చినప్పుడు మటుకు వాళ్ళు ఏమో మాకు కావాలనేసి పోటీ పడినారు. ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్స్ వచ్చేసరికి ఏదో ప్రేమ ఉన్నట్లు అంతా ప్రదర్శిస్తాను. ఇంకో విషయం సార్, చిన్న విషయం చెప్పండి. రైట్, కట్ అయింది. మస్తాన్ రెడ్డి ఒంగోలు నుంచి ఫోన్ లైన్లో ఉన్నారు. మస్తాన్ రెడ్డి గారు సార్ నమస్తే. సార్ నమస్తే, చెప్పండి. సాయి గారు, ఇక్కడ చాలా విచిత్రమైన విషయం ఏంటంటే వీళ్ళు ప్రతి ఒక్కరు అక్కడ కూర్చున్న పెద్దలందరూ కూడా ముఖంలో చిరునవ్వుతూ ఉంటున్నారు కానీ లోపల భయంగా ఉంది. వాళ్ళకి ఏం అర్థం కావట్లేదు. వాళ్ళకి ఎవరికెవరికి ఎన్నికలు అన్నాక భయం లేకుండా అందరు సంతోషంగా ఉంటారండి. ఇదేమన్నా పెళ్ళ కాదు సార్. ఇప్పుడు వచ్చే వీళ్ళు చూస్తున్న ప్రతి ఒక్కరు పంపిస్తున్న ఈ సర్వేలన్నీ కూడా వాళ్ళు చేస్తున్నది తప్పితే గ్రౌండ్ లెవెల్లో ఈ రోజు సార్ 20% ఓటింగ్ ఈ రోజే ఉంది. ఈ రోజు ఒక్కొక్కరు 1000-2000 ఆల్రెడీ స్టార్ట్ చేశారు మొత్తం టీడీపీ నాయకులు, వైసీపీ నాయకులు. ఇక ఈ విషయం పక్కన పెడితే ఇది మనం ఏం చేయలేము సార్ సమాజంలో. నెక్స్ట్ ఇంకొక విషయం ఏంటంటే కేసీఆర్ గారు పాపం ఈ రోజు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఆంధ్ర వాళ్ళు తిట్టకుండా ఈ రోజు ప్రసంగాలు కంట్రోల్ చాలా ఇబ్బంది పడుతున్నారు. రైట్, థ్యాంక్ యూ మస్తాన్ రెడ్డి గారు. ఇప్పుడు ఒక చిన్న వెల్కమ్ బ్యాక్. హోదా చుట్టూ రాజకీయం ఇన్ని రోజులు నడిచింది. మొదట ప్రారంభమైంది, ఆ తర్వాత కరెక్ట్గా ఎన్నికల సమయానికి వచ్చేటప్పటికి ఒకళ్ళు నవరత్నాలు, మరొకళ్ళు దశరత్నాలతో వ్యవహారం అంతా కూడా నడుస్తున్నటువంటి వేళ తాజాగా కేసీఆర్ నిజామాబాద్ సభ సందర్భంగా మాట్లాడినటువంటి మాట ఒకసారి విందాం. అక్కడ జగన్మోహన్ రెడ్డి పట్టుకొని ప్రత్యేక హోదాకు కేసీఆర్ టీఆర్ఎస్ మద్దతు ఇస్తామన్నారంటే నీకు చెవులో చెప్పిండా అని మాట్లాడుతున్నాడు. టీఆర్ఎస్ పార్టీ కానీ తెలంగాణ కానీ మా మేలు మేము కోరుకుంటాం, ఇతరుల మేలు కూడా బ్రహ్మాండంగా కోరుతున్నాం. చంద్రబాబు నాయుడు లక్షలాది మంది ఉన్న ఈ సభ నుంచి, ఈ తెలంగాణ గడ్డ నుంచి నేను చెప్తా ఉన్నా, చెవులో చెప్పే బాధ్యత మాకు లేదు. చీకటి పనులు నీలాగా మేము చేయం. 2 విషయాలు కుండబద్దలు కొట్టినట్టు చెప్తా ఉన్నా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని అనేక సార్లు మా కేశవరావు గారు రాజ్యసభలో మాట్లాడినారు, మా ఎంపీలు లోక్సభలో మాట్లాడినారు. నేను కూడా చెప్పినాను, ఇవాళ కూడా మేము అదే స్టాండ్ మీద ఉన్నాం. 16 మేము, 1 ఓవైసీ గారు, తెలంగాణ 17 ఎంపీలు మనమే గెలుస్తా ఉన్నాం. అక్కడ జగన్మోహన్ రెడ్డి కూడా బ్రహ్మాండంగా గెలుస్తా ఉన్నాడు. 35-36 ఎంపీలు ఇద్దరం కలిసి అయిపోతాం. ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా తేవడానికి మా తెలంగాణ ఎంపీలు కూడా సపోర్ట్ చేస్తారు, టీఆర్ఎస్ కూడా సపోర్ట్ చేస్తుంది. పాలసీగానే మనవి చేస్తా ఉన్నా. రైట్, శ్రీనివాస్ గారు విన్నారు కదా కేసీఆర్ స్టేట్మెంట్. నిన్ననే ధైర్యం ఉంటే చెప్పండి ఈ మాట అని చంద్రబాబు గారు అంటాం. ఆ తర్వాత కేసీఆర్ గారి వెర్షన్ ఇది. ఆ తర్వాత మళ్ళీ చంద్రబాబు గారు ధైర్యం ఉంటే ఢిల్లీకి లేఖ రాయండి అంటున్నారు. రైట్, ఒకసారి కట్ అయింది. నాగార్జున యాదవ్ గారు ఏమంటారు? ఒకటండి, జనరల్గా అంటే మీ మిత్రులు అనేది ఓపెన్గా, అంటే మిత్రులు అంటే మాకేమి అలయన్స్లు లేదు, మిత్రత్వం. ప్రత్యేక హోదాకు సంబంధించినంత వరకు ఈరోజు ఒకటండి, చంద్రబాబు నాయుడు గారు చాలామంది జాతీయ నాయకులు తీసుకొచ్చారు. మాయావతి గారు వచ్చారు, మమతా బెనర్జీ గారు వచ్చారు, ఫరూక్ అబ్దుల్లా గారు వచ్చారు, దేవేగౌడ్ గారు వచ్చారు, ఆల్మట్టి ఎత్తున మన ఆంధ్రప్రదేశ్ గారి ఆపద్ బాంధవుడు దేవేగౌడ్ గారు వచ్చారు. ఇంతమంది వచ్చి ఎవరైనా కానీ
ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదాకి మా ఎంపీలు మద్దతు ఇస్తున్నారని చెప్పారా? సరే, ఎవరో ఒకరు, అది టీఆర్ఎస్ కాదనుకుందాం, ఒక 16 మంది ఎంపీలు గెలిచే అవకాశం ఉన్నటువంటి ఒక పార్టీ మద్దతు ఇస్తాను అంటే తీసుకోవద్దు అని మీరు చెప్తున్నారా? రైట్, వాళ్ళు ఇస్తే మనకేం వద్దదు కదా. మరొకటి అండి, ఒక్క నిమిషం అండి, మీరు చెప్పాలి కొంత ఈ విషయం మీద చెప్పాలి, కొంత జూమ్ చేస్తే తెలుస్తుందన్న. మళ్ళీ మీకోసం ఇదేమో కాదని చెప్తారు, మళ్ళీ ఇది కాదంటే నేను ఏం చేయలేమండి, ప్రజలే తెలుసుకుంటారు. కొత్త పొత్తులు తప్పవు. చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రజ్యోతిలో అక్టోబర్ 7, 2018 కలుద్దామంటే వారు ఆగి నో చెప్పారు. ఎవరు? కేసీఆర్ గారు. పైగా కాంగ్రెస్తో కలవద్దని కోరారు. నమ్మకం లేక మన దారిలో మనం వెళ్ళాం, కేసీఆర్ కలిసి రాలేదని చెప్పారు. అంటే మీరు అప్పుడు పొత్తు పెట్టుకుంటారని ఒప్పుకున్నట్టే కదండి. మరొకటి, మోదీ అటర్ ఫ్యాబ్ సరే తీసేస్తే జగన్ పవన్ ద్వారా బీజేపీ మమ్మల్ని ఫినిష్ చేయాలనుకుంటుంది. వాళ్ళు చెప్పింది కలిసి వెళ్దామని కోరితే కేసీఆర్ కాదన్నారు. అది జరిగి ఉంటే తెలంగాణలో మహాకూటమి ఆవిర్భావం చెందేది కాదు అని చెప్పారు. మేమేం చెప్పామండి దాంట్లో? మరొకటి, మా ఎంపీల గురించి మా గురించి తప్పుగా మాట్లాడాల్సిన అవసరం లేదు. మా హోదా గురించి చాలామంది సర్టిఫైడ్ చేశారు. సర్టిఫైడ్ చేసిన మరొక ప్రముఖుడి గురించి మాట్లాడదాం. పవన్ కళ్యాణ్ గారు 2017 April 13 వైఎస్ఆర్ ఎంపీస్ ఆర్ డూయింగ్ ఏ కమెండబుల్ జాబ్ ఇన్ పర్సూజింగ్ ఏపీ స్పెషల్ స్టేటస్ ఎట్ సెంటర్ అని పవన్ కళ్యాణ్ చేసిన ట్వీట్. దీనికి కేసీఆర్ గారికి కూడా చెప్పారండి పాపం. ద వూల్ హార్టెడ్ థ్యాంక్స్ టు టీఎంపీస్ కేశవరావు గారు అండ్ రాపోలు ఆనంద్ భాస్కర్ గారు ఫర్ దేర్ స్పెషల్ కేటగిరీ స్టేటస్ అని చెప్పినారండి. మేము ఎక్కడ కాదన పవన్ కళ్యాణ్ గారు, మేము ఎక్కడ కాదంట్లా. మరొకటి కూడా చెప్తాం, దానికి కూడా మనం కూడా కొన్ని చెప్పాలి. థర్డ్ ఫ్రంట్ నడిపించగల సమర్థుడు కేసీఆర్. చంద్రబాబు మన పవన్ కళ్యాణ్ గారి స్టేట్మెంట్ అండి. మనస్ఫూర్తిగా జనసేన మద్దతు ఇస్తుంది, సంతోషం. ఏపీ ఎంపీలు టీఆర్ఎస్ మద్దతు తీసుకోవాలి, ఇంకా సంతోషం. జనసేన అధినేత పవన్ కళ్యాణ్. మేము ఈ రోజు ఏం చెప్తున్నామండి, ఆంధ్రప్రదేశ్ అనే హోదా అనేది బీజేపీ మేనిఫెస్టోలో పెట్టింది. రైట్, అలానే తెలుగుదేశం పార్టీ బీజేపీ మేనిఫెస్టో ఇప్పుడు చూపిస్తానండి, ఇబ్బందికరమైన పరిస్థితే వద్దు. వాళ్ళు పెట్టారు, వెంకయ్యనాయుడు గారు మాట్లాడారు. ఇవన్నీ జరిగిన తర్వాత అందరూ యూటర్న్లు తీసుకున్నాం, కానీ మేము యూటర్న్లు తీసుకోలేదు. రైట్, మేము పోరాడతాం, కొట్లాడతాం. మీరు 14th ఫైనాన్స్ కమిషన్ పేర్కొంది కాబట్టి అని చెప్తే సిద్ధంగానే ఉంది సార్. 14th ఫైనాన్స్ కమిషన్ మెంబర్ కానీ, 14th ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ కానీ, అలానే ప్లానింగ్ కమిషన్ చైర్మన్ గారు లోక్సభలో ఇచ్చిన లెటర్ కూడా సిద్ధంగా ఉంది. మీరు ఎక్కడ ప్రజల్ని మభ్యపెట్టడానికి వీల్లేదు, అది కూడా చెప్పండి. దానికోసం వెయిటింగ్ చేస్తున్నా, చదివి వినిపిస్తా. రైట్, శ్రీనివాస్ గారు ఏమంటారు? తెలుగుదేశం పార్టీ ఏమంటది? మీరు అడిగినటువంటి కోరికని కేసీఆర్ గారు తీర్చారు, ఏమంటారు? సార్, ప్రత్యేక హోదా మీదే కదా? అవునండి, మీరు అడిగిన కోరికని కేసీఆర్ గారు తీర్చారు, ఓపెన్ గా అనౌన్స్ చేశారు. మాయల మరాఠీ మీకు తెలుసు. అంటే ప్రత్యేక హోదా విషయం వచ్చేసరికి ఆయన కేవలం ఎన్నికల కోసం ఈరోజు నేను ప్రత్యేక హోదాకు అనుకూలమన్నాడు. అయితే రాయలసీమను రత్నాలసీమగా చేయాలన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి లక్ష్యాన్ని అది రాయలసీమగా మారాలి అనే దాని మీద అక్కడ వాటర్ కూడా రాయలసీమకి ఇవ్వడానికి లేదు, పోర్ట్రెడ్డి పోర్ట్ ద్వారా అని చెప్పేసి కేసీఆర్ గారు చెప్పటం, కవిత గారేమో పోలవరం మీద వాళ్ళు కోర్టులో వేయటం. మరి అంతేకాదు, రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తెలంగాణలో 150,000. శ్రీనివాస్ గారు మళ్ళీ మీరు వేరే వేరే అంశాల దగ్గరికి వెళ్తున్నారు. శ్రీనివాస్ గారు వేరే వేరే అంశాల దగ్గరికి వెళ్తున్నారు. ఒక్క మాట శ్రీనివాస్ గారు, శ్రీనివాస్ గారు వినండి ప్లీజ్. మీరు ఒక్కటి అలవాటు చేసుకోండి శ్రీనివాస్ గారు. శ్రీనివాస్ గారు, శ్రీనివాస్ గారు మీరు ఒక్కటి అలవాటు చేసుకోండి, పాయింట్ మీద మాట్లాడడం అలవాటు చేసుకోండి. ఒక్క మాట మీరు వింటారా లేదా ఇట్లాగే మాట్లాడుకుంటూ వెళ్తారా? శ్రీనివాస్ గారు, శ్రీనివాస్ గారు మీరు ఉపన్యాసంగా కాకుండా వింటారా లేదా అలాగే మాట్లాడుకుంటూ వెళ్తారా? శ్రీనివాస్ గారు, శ్రీనివాస్ గారు, శ్రీనివాస్ గారు వినబడుతోందా లేదా నా మాట మీకు? శ్రీనివాస్ గారు, శ్రీనివాస్ గారు నా మాట మీకు వినబడుతుందా లేదా? శ్రీనివాస్ గారు, శ్రీనివాస్ గారు నా మాట మీకు వినబడుతోందా లేదా? రైట్ రైట్, ఓకే, మీరు అలాగే మాట్లాడుకుంటూ ఉండండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి శ్రీనివాస్ గారు. రైట్, రఘు గారు ఏమంటారు? రఘు గారు సార్, మీకేమనిపిస్తుంది కేసీఆర్ స్టేట్మెంటు? అలాగే మీరు గతంలో కూడా కేసీఆర్ని అభినందించారన్నటువంటి లెక్కలు కూడా చూపెడుతున్నారు. ఇవాళ హోదాకి మద్దతు ఇస్తానంటున్నారు కేసీఆర్, మీకేమనిపిస్తోంది? కేసీఆర్ గతంలో కేసీఆర్ గారు చెప్పిన మాటలు పవన్ కళ్యాణ్ గారు వినడం జరిగింది. అంటే కేసీఆర్ గారు చిత్తశుద్ధిగా చేస్తారని కేసీఆర్ గారిని పవన్ కళ్యాణ్ గారు పొగడం జరిగింది సార్. కానీ రాను రాను కేసీఆర్ గారు మాట మీద నిలబడకుండా మీరు
ఆయన చిత్తశుద్ధి ఆయనలో లోపించింది. ఇప్పుడు మాకైతే నమ్మకం లేదు సార్. ఎన్నికలు గడపడానికి ఇదొక ఆయన స్ట్రాటజీలా అనిపిస్తుంది సార్ మాకు. రైట్, అంటే జగన్ గారిని బలపరచడానికి ఆయన స్ట్రాటజీలా మాకు అనిపిస్తుంది సార్ ఇది. రైట్. పోనీ ఎవరితో సాధ్యం, మీరు ఎవరిని పట్టుకురాగలుగుతారు? మీ మాట మీరు ఎవరి మద్దతుతో ఈ అంశాన్ని తీసుకురాగలుగుతారు, హోదా అనేటువంటి అంశాన్ని? వాళ్ళ కేసీఆర్ మద్దతు వద్దు లేదా కేసీఆర్ని నమ్మద్దు? కేసీఆర్ గారు సార్ నిజంగా చిత్తశుద్ధిని చేస్తారంటే మాకు కావాల్సింది అదే సార్. ఒకవేళ కేసీఆర్ గారు చెప్పేది నిజమైతే ఖచ్చితంగా ఎవరైతే మద్దతు చేస్తారో ప్రతి ఒక్కరి మద్దతు కూడగట్టుకోవడమే మాకు కావాల్సింది సార్. రైట్. ఇక్కడ నాకు ఒక కేసీఆర్ గారు క్లారిటీ చేయాలని మేము అనుకుంటున్నాం సార్. నాకు ఇప్పుడు ఒకటి క్లారిటీ కావాల్సింది ఏంటంటే, ఎన్నికల్లో హోదా ఒక్కటే అంశమా, ఇంకేమన్నా ఉన్నాయా? మీరు అన్నట్టు సార్ ట్యాక్స్ ఎగ్జెంప్షన్ కూడా ఒప్పుకోవాలి సార్. హోదా ఒక్కటనే కాదు, ట్యాక్స్ ఎగ్జెంప్షన్ ఎవరైతే మీరు అన్నట్టు చిత్తశుద్ధితో కేసీఆర్ గారు వాళ్ళు అన్యాయంగా ఆంధ్రప్రదేశ్ వాళ్ళు విడిపోయారు, ఆంధ్రప్రదేశ్కి న్యాయం జరగాలంటే ట్యాక్స్ ఎగ్జెంప్షన్ మేము ఖచ్చితంగా ఇవ్వాలి అన్నమాట. అంటే మాకు అక్కర్లేదు, డెలిబరేట్గా మేమే ఇస్తాం, మేము ఒప్పుకుంటాం వాళ్ళకి ఇవ్వడానికని ఆయన స్టేట్మెంట్ ఇప్పుడు ఇవ్వమని చెప్పండి సార్. మాకు అంతకన్నా కావాల్సింది ఏం లేదు. రైట్. ప్రత్యేక హోదా విషయంలో ఈ ఆంధ్రప్రదేశ్కి అయితే రాష్ట్ర విభజన టైంలో రాజ్యసభలో మన్మోహన్ సింగ్ అప్పటి ప్రధాని గారు ప్రకటన చేశారు. దానికి కారణం ఏమంటే బీజేపీ. అప్పుడు టీడీపీ కానీ కాంగ్రెస్ కానీ వైసీపీ కానీ ఎవ్వరు ప్రత్యేక హోదా అడగలేదు. మీరు అడిగారు, మేము అడిగాము. అడిగితే ఆయన స్టేట్మెంట్ ఏంటంటే ఫర్ ది సేక్ ఆఫ్ ఫైనాన్షియల్ బెనిఫిట్స్. మన్మోహన్ సింగ్ స్టేట్మెంట్, కంప్లీట్ స్టేట్మెంట్లో స్పెషల్ స్టాటస్ ఫర్ ది సేక్ ఆఫ్ ఫైనాన్షియల్ బెనిఫిట్స్ అని ఇచ్చారు. మేము ఆ ఫైనాన్షియల్ బెనిఫిట్స్ 14 ఆర్థిక వెంకయ్య నాయుడు గారు దానికోసం పోరాడారు. ఆయన అన్న తర్వాత వచ్చేసిందని చెప్పారు, మీరు హోదా వచ్చేసింది అన్నారు ఆంధ్ర. మేము చెప్పిన తర్వాత వెంకయ్య నాయుడు గారే క్లియర్ గా చెప్పింది అంటే ప్రత్యేక హోదా రావడానికి 4 కండిషన్స్ ఉన్నాయి. 4లో కనీసం 3 ఫుల్ఫిల్ చేయాలి. ఒక్కటి మించి 3 కండిషన్ ఫుల్ఫిల్ చేయట్లేదు. మేము అడిగాము ఆ రాష్ట్ర విభజన టైంలో ఆ రాష్ట్రానికి జరుగుతున్న నష్టం మేము అడుగుతాం కానీ వస్తున్నాయంటే ఇప్పుడు మీరు ఏ సమానమైన బెనిఫిట్ అనేది ఆ పేరుతోనే ఇస్తే సరిపోయేది కదా. అదేదో విడిగా మేము దాన్ని వేరుగా ఇచ్చాము, దీన్ని మొక్కగా ఇచ్చాము, చెట్టుగా ఇచ్చాము అనేది నిజంగా అది కాదు. ఇప్పుడు పబ్లిక్ కి కావాల్సింది హోదా అనే పేరండి. దాని కింద ఏమొస్తాయి అనేది పబ్లిక్ కే చాలా మందికి తెలియదు. కాబట్టి మీరు ఆ హోదా ఇచ్చేసామంటే అయిపోయేది కదా. మీరు దానికి సమానంగా ఇచ్చారు అలా కాదండి. హోదాతో 17,500 కోట్లు వస్తాయి. హోదానే ఇచ్చేసామంటే 17,500 తీసుకోమంటే అయిపోయేది కదా. మీరు మేము ఆ పేరు వాళ్ళలేకపోయాం, లేకపోతే ఎట్లా ఇచ్చాము, ఎవరు అడిగారు మిమ్మల్ని అసలు హోదా అడగమని ఎవరు అడగలా? అడిగింది మీరే, మళ్ళీ కాదన్నది మీరే, జరిగేది మీదే. అదే 17,000 కోట్లు రావడానికి స్పెషల్ పర్పస్ వెహికల్ సిస్టమ్ అవన్నీ ఎందుకు హోదానే ఇచ్చేసేస్తే 17,500 రూల్ ప్రకారం వస్తుంది కదా. సిఫార్సులు ఏంటంటే ఇండివిజువల్ గా మెంబర్ ఏం చెప్పింది చైర్మన్ కాదు, సంఘం ఏం చెప్పింది ఇంపార్టెంట్. ఏ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వకూడదు అని వాళ్ళ అన్నది ఆ మాట కాదు. వాళ్ళ అన్న పదం ఏంటంటే దేశంలో రెండిటి మధ్యన వేరియేషన్ లేకుండా చూస్తున్నాం, ఇంకా ప్రత్యేక హోదా రాష్ట్రాలు ఇట్లాగేం లేదు, డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఫండ్స్ అనేటువంటిది ఒక సిస్టమేటిక్గా చేస్తున్నాం అన్నారు. అంతేగాని హోదా అనే పదాన్ని మీరు ఎట్లా వాడలేదు, మీరు ప్యాకేజ్ అని ఎట్లా వాడి హోదా అనే పదాన్ని వాడలేదు, వాళ్ళు వాడింది కూడా అదే చూపించకూడదని చెప్పి వాళ్ళు రికమెండ్ చేశారు. ఆ కారణంగా వస్తుంది కాబట్టి ఇచ్చిన వాగ్దానం కోసం స్పెషల్ పర్పస్ వెహికల్ కింద చేద్దాం. కేసీఆర్ లాగా అసెంబ్లీ ఎలక్షన్లు వస్తాండు, లోక్సభ ఎన్నికలు వస్తాండు, బిడ్డ కోసం ఒక స్టాండు. ఇప్పుడు తెలంగాణ అసలు ఏ స్టాండు లేదంటారు మీకు హోదా మీద? అది సాధ్యమే కాదు. ఇంకో విషయం వీళ్ళంతా ప్రత్యేక హోదా అంత ముఖ్యమైతే అందరూ కలిసి పోటీ చేయాల్సి ఉండే. వీళ్ళు రాజకీయం చేస్తారు, ఆంధ్రప్రదేశ్ మోసం చేస్తారు, తెలంగాణ ప్రజలు డబ్బు చేస్తారు. రైట్, ఒక్క నిమిషం వేరే వైపుకి వెళ్ళదు మళ్ళీ. రైట్, డివేట్ అవ్వద్దు దండి, చాలు దీన్ని కంక్లూడ్ చేద్దాం. చెప్పాను కదా, నేనే చెప్పాను. ఇంకా మళ్ళీ మీరు ఇంకో దాంట్లో ఎక్స్ప్లెయిన్ చేసేది తెలుసు అంటున్నాను. దాంట్లో అందరికీ తెలిసిన విషయం. మళ్ళీ ఇప్పుడు మొదటికెళ్ళి 4 ఏళ్ల నుంచి జనాలు అందరూ చదివి బోర్ కొట్టేసి నేనే చెప్పాను కదా పాయింట్ కూడా. వదిలేండి, ఇష్యూ డివేట్ కాదు. రైట్, కేసీఆర్ గారికి చిత్తశుద్ధి లేదు అని ఒక మాట అంటున్నారు. పవన్ కళ్యాణ్ గారు వచ్చి కేసీఆర్ గారు కలిసినప్పుడు ఆయన షేర్ చేసుకున్నప్పుడు కేసీఆర్ గారి మీద నమ్మకం కుదిరింది. ఆ నమ్మకంతోనే స్టేట్మెంట్ ఇచ్చారు. మళ్ళీ ఈరోజు ఇతను నమ్మకం ఉంటే చెప్పండి అని మాట్లాడమేంటి?
కేసీఆర్ గారు ఒక పబ్లిక్ మీటింగ్లో, ప్రజాక్షేత్రంలో పబ్లిక్ మీటింగ్లో చెప్తారు స్పెషల్ స్టేటస్ కోసము మేము కూడా మీ ఎంబటి ఉంటాం, మీకు సపోర్ట్ చేస్తామని చెప్తారు. ఇంకా స్పెషల్ నమ్మకం అనేది ఏ విధంగా చూపించాలి? కాంగ్రెస్ పార్టీ అనేటువంటిది జాతీయ పార్టీ, అది ఓపెన్ గా చెప్తుంది హోదా ఇస్తామని. మీరేమో ఇప్పుడు బీజేపీ జాతీయ పార్టీ, వాళ్ళేమో మేము హోదా ఇవ్వం ప్యాకేజ్ అని తేల్చి చెప్పేశారు. ఇక మీరు వచ్చి ఎవరిని మార్చి ఇప్పిస్తారు? ఇంకా మీరు అధికారంలోకి రారు, లేదా ఇంకోళ్ళు ఎవరినో తీసుకొచ్చి మీరు చేసేది ఏం లేదు. ఇంకోటి ఒక మాట, కర్ణాటక గానీ తమిళనాడు గానీ ఒరిస్సా గానీ ఇస్తే మాకు కూడా ఇవ్వండి అని చెప్పేసి ఇట్లాంటి స్టేజ్ లో మీరు ఒకవేళ తృతీయ పక్షం అంటే వీళ్ళందరినీ ఎడబెట్టుకుపోవాలి. ఎలా సాధ్యం అవుతుంది అప్పుడు? రైట్, ఇప్పుడు ఇంకా మీకెందుకు ఓటు వేయాలి? కాంగ్రెస్ ఒక్క నిమిషం రైట్, హోదా అనే ఆంధ్ర హోదా అనేదే కరెక్ట్ అయితే గనక మీకెందుకు ఓటు వేయడం? కాంగ్రెస్ కి ఓటేస్తే పోలా? మీకు ఒక్క నిమిషం చెప్తాను. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ నమ్మే పరిస్థితి లేదు. ఎందుకు? ఇప్పుడు హోదా ఇస్తానన్నా కూడా ప్రజలు నమ్మట్లేదు కదా. ప్రజలు నమ్మట్లేదు. భారతదేశం అంతా కూడా రీజనల్ పార్టీస్ మీద ఆధారపడి ఉంది. లేదు, నేషనల్ పార్టీస్ అన్ని కూడా నేషనల్ పార్టీ రీజనల్ పార్టీస్ మీద రావడానికి ప్రభుత్వంలోకి రావాలి అంటే ఇప్పుడు రీజనల్ పార్టీస్ అన్ని ఏకమైతే ఆ రీజనల్ పార్టీలే స్వార్థంతో సెంట్రల్ లో బీజేపీని కానీ కాంగ్రెస్ రీజనల్ పార్టీల వల్లనే హోదా అనేది సాధ్యం కాదు. నేను అనేది రీజనల్ పార్టీల వాళ్ళు ఎట్లయినా ఇస్తారు, ఇవ్వాలి. నేను సూటిగా అడుగుతున్నా, కర్ణాటకలో ఉన్నటువంటి జేడీఎస్ మాకు కూడా కావాలంది, ఏఐఏడీఎంకే డిఎంకే మాకు కూడా కావాలన్నాయి, బీజేడీ మాకు కూడా కావాలన్నాయి, సమాజ్వాదీ పార్టీ మాకు కూడా కావాలంది. ఇంకా ఒక్కటై ఏం చేస్తాయంటున్నా? ఒక్కటై ఏం చేస్తాయి? హోదా మాకు కూడా కావాలంటున్నారు. అప్పుడు ఇంకా హోదా ఎందుకు? ఫైట్ చేస్తాం, ఫైట్ చేసి తీసుకుంటామండి. పచ్చి మోసం అండి, అందరూ కలిసి చెప్తుంది పచ్చి మోసం. హోదా అనేటువంటి పదం ప్రాంతీయ పార్టీలు తేవడం అయితే ప్రాంతీయ పార్టీలన్నీ కూడా మాకు కావాలన్నది తప్పించి ఆంధ్రాకి ఒక్కదానికి ఇవ్వలేదు. ఆంధ్రాకి ఒక్కదానికి తెలంగాణ విషయం క్లారిటీ ఇవ్వలేదు. చెప్పండి, మీరు ఓపెన్ చెప్పండి. ఆ రోజు మీరు ఎందుకు చెప్పారు? ఇప్పుడు అందరిది కూడా వచ్చిన ప్రాబ్లం ఏంటంటే ఆ టైంలో ఎవరు కూడా పట్టించుకోరు. ఇక్కడ ఇస్తానన్నోడొద్దు, మేము తెస్తామనే వాళ్ళు మాత్రం కావాలనేది ఇప్పుడు జనాన్ని దగ్గరికి తెచ్చి ఇస్తానన్నటువంటి వాళ్ళేమో జాతీయ పార్టీ ఉంటుంది, ప్రాంతీయ పార్టీలేమో ఇవాళ మీరు మద్దతు అని చెప్పేటువంటి ప్రతి పార్టీ మహారాష్ట్రానికి కూడా కావాలి. అన్ని రాష్ట్రాలకు ఇస్తే ఇంకా హోదా ఎందుకు? అప్పుడు అందరికీ సమానంగా ఇప్పుడు ఆ 14వ ఆర్థిక సంఘం లెక్కే వస్తుంది. ఇవాళ ఒక మాట ముఖ్యమైతే కాంగ్రెస్ రైట్, అంతే కదా. కాంగ్రెస్ చెప్తున్నారు, ఆయన చెప్తున్నారు. చెప్పండి అక్కడ చెప్పండి. రామరెడ్డి గారు, మీరు ఇప్పుడు మనం ఇక్కడ కూర్చున్నాం, ప్రజలు హోదా అవసరం లేదు, సాధ్యం కాదు. శ్రీనివాసరెడ్డి తెలుసా? వాళ్ళకేమో తెలుసో తెలియదో పక్కన పెడితే మీకేమో అసలు అడగాలనే తెలియదు. వదిలేయండి సార్, డివియేట్ కావచ్చు. మీకేమో అసలు అడగాలనే తెలియదు, మీకు కానీ తెలుగుదేశానికి. ఇద్దరు కూడా నోట్లకి గుడ్డలు కట్టుకుని కూర్చుంటారు. అడిగినటువంటి వాళ్ళు ఇప్పుడు మళ్ళీ దాంట్లోకి వచ్చేటికి ఎగ్జామ్షన్ చెప్తుంటారు. ఇక్కడ సమస్య ఏంటంటే అందరూ రాజకీయం కోసం తప్పించి ఎవరు కూడా జనం కోసం మాట్లాడారు. ఆ రోజున హోదా అని అడగడానికి మీకు ఎవరికి నోరు తెరవాలా? రాలేదు. వాళ్ళు హోదా బదులు ప్యాకేజ్, అది వాళ్ళ తప్పే. సేమ్ టైం మీరందరూ అడగకుండా
ఇవాళ మాత్రం మేము దానికోసం పోరాడుతున్నాం అన్నారు. అది స్పెషాలిటీ. ఎవరు అడిగారు? ఎలక్షన్ ముందు మీరు ఏమన్నా లెటర్లు అడిగారా? అప్పుడు ప్రజల్లో లెటర్లు అడిగారా? ప్రజల్లో ఉన్నటువంటి సిద్ధాంతం మరి కాదు. ఎందుకు మీరు- మరొకటండి, ఈ చాలా చేతకాని ఈరోజు సాధ్యం కాదని చెప్పడం ఒక తప్పుదండి. కాదండి. హోదా అనేదే కరెక్ట్ అయితే మీకు ఓటేయడం దండగా, కాంగ్రెస్కి వేస్తే సరిపోద్ది. ఎందుకంటే దానికి ఒక్కదానికే అవకాశం ఉంది. ప్రాంతీయ పార్టీలతో కూడిన కూటమి అయితే హోదా ప్రజల్లో ఉన్నటువంటి సిద్ధాంతాన్ని చూసి, మనోభావాలను చూసి ఏ పార్టీ అయినా నడువు ఉంచాల్సిందే. రాజకీయ అవసరాలకే వంగుతాయి. తెలంగాణ అంశంలో రాజకీయ అవసరాలకే వంగింది. ఉద్యమాలు చేసినప్పుడు వంగల, ప్రాణాలు పోయినప్పుడు వంగల. రాజకీయ అవసరాలు పక్క రాష్ట్రాలకు కూడా అదే అవసరాలు కదా. కాదండి, వాళ్ళ రాష్ట్రాల్లో మాకు క్లియర్ గా మాకు ఒకటి ఉంది, మాకు హక్కు, మాకు మన్మోహన్ సింగ్ గారు ఇచ్చారు. మరొకటి ఆర్టికల్ 3 ప్రకారం రాష్ట్రాన్ని విభజించిన తర్వాత ఆర్టికల్ 4 తర్వాత వినండి. ఆర్టికల్ 4 తర్వాత దట్ ఎక్స్ట్రాడినరీ కండిషన్స్, ఒక రాష్ట్రాన్ని విభజించిన తర్వాత ఆ విభజనలో ఉన్నటువంటి లోపాలను సరిదిద్దడానికి ఎలాంటి రాజ్యాంగ సవరణలు చేయకుండానే రాష్ట్రానికి ఏమన్నా చేయొచ్చు అనేది ఒక నిబంధన ఉంది. దానికి తోడు కూడా ఆగండి మాట్లాడండి. ఇంతకుముందు విభజించిన తర్వాత కూడా సరైనటువంటి శాసనసభ సీట్లు లేకపోయినా కూడా ఈ ఆర్టికల్ 4 పెట్టి తీశారు. ఈ రోజు మేము అది కూడా అడుగుతున్నాం. మీరు ఎందుకు ప్రత్యేక హోదా ఇవ్వలేకపోతానని ఎందుకు అడుగుతున్నారు? ఇవ్వండి, ఖచ్చితంగా మేము అడుగుతున్నాం. మీరు ఎందుకు అప్పుడు హామీ ఇచ్చారంటున్నా. మరొకటి, మోడీ గారు తిరుపతి సభలో మాట్లాడుతూ, మోడీ గారు విలువలకు ఉన్నటువంటి ప్రశ్న ఆయన మాట్లాడుతూ, విత్ లెటర్ ఆఫ్ స్పిరిట్ మేము ఈ విభజన చట్టాన్ని అమలు చేస్తాం. అంటే ఈ విభజన చట్టంలో ఏమన్నా లోపాలు ఉన్నా, తప్పులు ఉన్నా కానీ మేము దాన్ని చూసి వ్యక్తి చేస్తామని చెప్పారు. ఈ రోజు మేము ఆంధ్రులందరూ డిమాండ్ చేస్తా ఉన్నాం, మేము ఇవ్వండి అని చెప్తున్నాం. ఎందుకు? మీరు కడప ఉక్కు పరిష్కారం కాదన్నారు, తర్వాత జోన్ ఇచ్చారు కదా. రాజకీయ ఉపన్యాసాలు కదా, రాజకీయ ప్రయోజనాలు కావాలన్నప్పుడు బీజేపీని పరిస్థితి వస్తుంది. బీజేపీకి సీట్లు లేకుండా చేస్తాం, బీజేపీకి కనీసం డిపాజిట్ లేకుండా చేస్తాం. చంద్రబాబు నాయుడు బీజేపీ కలిసి మమ్మల్ని ఇంత ద్రోహం చేసిన తర్వాత మిమ్మల్ని అందరినీ రోడ్డు మీద ఎండబెట్టే టైం వస్తుంది. మీరేమి ఇబ్బంది పడద్దు. ఒకటి, ప్రత్యేక హోదాతోని ఏ రాష్ట్రం బాగుపడ్డది చెప్పాలి. వాళ్ళు ఎందుకు కలిసి మోడీ డైరెక్షన్ మీద జరిగింది. మేము అడిగినాం తెలుసా? వేరే విషయం చెప్పండి. 2013 జూలై వరకు తెలంగాణ విషయంలో స్థానం తీసుకోలే. అధికారాలు ఇస్తామన్నాక యూటర్న్ తీసుకున్నారు. తెలంగాణ విషయంలో యూటర్న్ తీసుకున్నారు. ఇది అండర్స్టాండ్. కాంగ్రెస్ అక్కడ కాంగ్రెస్ ఇక్కడ ఆవేశం ఒక్క మాట నాగార్జున యాదవ్ గారు ఆవేశపూరిత ఉపన్యాసాలతో జనాలను ఎవరు మోసం చేయలేరు. ఇవాళ ఒకటే పాయింట్, ఒక్క మాట సూటిగా కావాల్సింది ఏంటంటే, హోదా ఇస్తాననేది కాంగ్రెస్, ప్యాకేజ్ ఇస్తామనేది బీజేపీ. హోదా మీకు ఇస్తే మాకు కూడా ఇవ్వాలనేది ప్రాంతీయ పార్టీలు. మీరు ఆ ప్రాంతీయ పార్టీలను ఎంట పెట్టుకుని హోదా తెస్తామన్నారు. ఇచ్చేవాడికి వేయడం బెటరా, తెస్తామనే వాడికి వేయడం బెటరా? అరే మళ్ళీ మీరు బీజేపీ అంటున్నారు. ఇక్కడ నేను అన్నది మీరు అది అయిపోయింది. అలాగా నాగార్జున యాదవ్ గారు మీ డ్రామాలు, మీ వాళ్ళ డ్రామాలు, టీడీపీ డ్రామాలు, అందరి డ్రామాలు అందరం చూసాం. 2014 ముందు ఎవరు తెలంగాణకు అనుకూలం అన్నారు, ఒకళ్ళు సామాజిక తెలంగాణ అన్నారు, ఒకళ్ళు తెలంగాణకు అనుకూలం అన్నారు. మీరు అందరు తీర్మానాలు చేశారు, అందరూ యూటర్న్లు తీసుకోలేదా? కాబట్టి ఇక్కడ రాజకీయాల్లో రేపు పొద్దున ఏంటి, నిన్నటిది అయిపోయింది, తిట్టేసుకున్నారు, అందరూ అయిపోయింది. రేపు ఎలా సాధ్యం? హోదా అనేటువంటిది కావాలి అంటే జాతీయ పార్టీతో కూడినటువంటి కూటమికి సాధ్యం అవుతుంది. వీళ్ళ స్టాండ్ ప్యాకేజీ, ఆగండి సార్, వాళ్ళ స్టాండు హోదా ఇవ్వటం. ఈ రెండిట్లలో ఏదో ఒక దాని పక్షాన్ని మీరుండి తీరాల్సిందే. ఎందుకంటే వీళ్ళిద్దరూ కానటువంటి ప్రభుత్వం ఏమీ ఏర్పాటు కావట్లేదు. మీరు ఎవరు మద్దతు ఇచ్చినా వీళ్ళలో ఎవరికో వాళ్ళకో మద్దతు ఇవ్వాలి. అట్లాంటప్పుడు కర్ణాటక కానీ, ఒరిస్సా కానీ, తమిళనాడు కానీ, ఈవెన్ బీహారు, మా ఉత్తరప్రదేశ్తో సహా మాకు కూడా ఇవ్వాల్సిందే అని చెప్పినాయి.
మరి అట్లాంటప్పుడు మీ అందరినీ నమ్ముకోవడం బెటరా లేకపోతే వాళ్ళని నమ్ముకోవడం బెటరా, కాంగ్రెస్ నమ్ముకోవడం బెటరా? నాకు ఒక్క నిమిషం టైం క్లియర్ గా చెప్తాను. ఒకటి, జాతీయ పార్టీలు బీజేపీ అయినా కాంగ్రెస్ అయినా మేము ఎట్టి పరిస్థితుల్లో నమ్మట్లేదు. రైట్. ఎందుకంటే ప్రాంతీయ పార్టీలు మేము నమ్మట్లేదు. మీరు నమ్మట్లేదు. ప్రాంతీయ పార్టీలని మోసం చేసి పార్లమెంట్ లోనే జరిగింది. అది పార్లమెంట్ లోనే మోసం చేశారు అందరూ. పార్లమెంట్ లోనే ఉపన్యాసం ఇచ్చారు. మేము ఒకటే చెప్పాము, వీళ్ళకి అన్ని కాబట్టి మీ నాటకాన్ని నమ్మమంటారు జనం. మేము అన్ని విధాలుగా ప్రయత్నం ఎప్పుడైతే జాతీయ పార్టీలకు రాజకీయ అస్తిత్వాన్ని మనం ప్రదర్శిస్తామో, రాజకీయంగా వాళ్ళు దేహి అనే పరిస్థితికి వస్తుందో, ఎప్పుడైతే కావాల్సి వస్తుందో అక్కడ గవర్నమెంట్ పడిపోవాలి, మేము రావాలి, మిగతాయన్ని పోవాలి, అప్పుడు మీకంటే ఇస్తాననే వాడికి ఓటేయడమే బెటర్. వాళ్ళు కూడా అంతే చెప్పారు. నరేంద్ర మోడీ గారు, వెంకయ్య నాయుడు గారు ఒకటి, మేము ప్రత్యేక హోదా డిమాండ్ చెప్తున్నాం. బీజేపీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ మ్యాజిక్ ఫిగర్ తక్కువైతే హోదా డిమాండ్ అంగీకరించే మా మద్దతు తీసుకోండి. లేకపోతే పార్లమెంట్ లోనే వాళ్ళని ఎక్కడ ఇచ్చాలో ఎక్కడ పెట్టాలో అక్కడే పెడతాం. మీరు ఎక్కడ పెట్టలేదు, మొన్న కూడా పెట్టారు. 5 ఏళ్ల నుంచి మీరు ఉన్నారు, ఏమి పెట్టలా. చివరికి కూర్చొని రాజీనామా చేసి కూర్చున్నారు. ఏం కాలేదు. అది ఎన్నో సార్లు అది కాదు. 2 సీట్లు ఉన్నాయని ఆమె నిరాదీక్ష చేసి రాష్ట్రం తెచ్చుకుంటే మీరు 8 సీట్లు ఉన్నటువంటి మీరు ఏం చేయలేకపోయారు. ఏంటండి మా ప్రధాన రైట్. వేల్పూరి గారు, ఈవేళ ప్రాంతీయ పార్టీలకి ఓటేయాల. ఒక మాట, హోదా అనేటువంటి అంశానికైతే కాంగ్రెస్ ఓటేస్తే సరిపోద్ది, మీకైనా ఓటేయడం అనవసరం. ఇంకెందుకు అప్పుడు కాంగ్రెస్ పోటీ చేస్తుంది ఆంధ్రాలో. సాయి గారు, శ్రీనివాస్ గారు వినపడుతుందా లేదా? శ్రీనివాస్ గారు మీరు ఇయర్ ఫోన్స్ పెట్టుకున్నారు. సాయి గారు, ఇప్పుడు ప్రత్యేక హోదా మీద శ్రీనివాస్ గారు మీరు ఒక మాట వినండి దయచేసి. శ్రీనివాస్ గారు మీరు కమ్యూనికేషన్ గ్యాప్ వస్తుంది, మీరు వింటారా లేదా? ఉన్న పరిశ్రమలన్నీ కూడా పోతాయని చెప్పడం కూడా జరిగింది. అంతేకాదు కేసీఆర్ గారు ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి తడ నుంచి ఇచ్చాపురం వరకు ఉన్నటువంటి సముద్ర తీర ప్రాంతాన్ని కబ్జా చేయడానికి, దోపిడీ చేయడానికి జగన్మోహన్ రెడ్డి గారితో ఒప్పందం చేస్తున్నారు. ఆ ఒప్పందంలో భాగంగానే కేవలం ఎన్నికలకు ఒక రోజు ముందు నేను ప్రత్యేక హోదాకు అనుకూలమైన కేసీఆర్ సముద్రాన్ని కబ్జా చేస్తారా? ఊరికినే రెచ్చగొట్టుకునే మాటలు తప్పించి ఎందుకు అనవసరమైన మాటలు మాట్లాడతారు? సూటిగా చెప్పొచ్చు కదా. కాంగ్రెస్ కి ఓటేయాలా మీకు ఓటేయాలా హోదా కోసం? ఆ పాయింట్ సూటిగా చెప్పండి శ్రీనివాస్ గారు. రైట్ రైట్, థ్యాంక్ యూ అండి. మీరు ఇవాళ డిబేట్ కి సంబంధించి చాలా ఇర్రెస్పాన్సిబుల్ గా చేస్తున్నారు శ్రీనివాస్ గారు. మీరు యువతల ప్రశ్న వినకుండా మీరు ఉపన్యాసం ఇచ్చేస్తే సరిపోద్ది అనుకుంటున్నారు. ఇట్ ఈస్ నాట్ రెస్పాన్సిబుల్ ఆన్సర్. ప్లీజ్ స్టాప్ దట్. రఘు గారు, డాక్టర్ రఘు గారు సార్ చెప్పండి సార్. మీరేమంటారు? ఇక్కడ ప్రధానమైనటువంటి అంశం హోదా అనేటువంటి అంశమే కరెక్ట్ అయితే గనక కాంగ్రెస్ కోటేస్తే సరిపోద్ది కదా, మీ అందరికి ఎందుకు ఓటేయాలి? సార్, హోదా విషయంలో ప్రాంతీయ పార్టీలు కానివ్వండి లేకపోతే రీజనల్ పార్టీలు కానివ్వండి, ఇద్దరు నమ్మి ప్రజలు మోసపోయారు సార్. మీరు అన్ని మాట కరెక్టే. ఎందుకంటే చాలామంది ఇప్పుడు కాంగ్రెస్ కూడా ముందు ఇచ్చినప్పుడే లేదు, అలా మీ ప్రాంతీయ పార్టీలకు వచ్చేసరికి కనీసం వాళ్ళు చట్టసభల్లో కూడా కూర్చోవట్లేదు సార్. కూర్చుంటే ఒక మాట ప్రజలకి ఏమైనా న్యాయం జరుగుతుంది, ప్రశ్న అడిగేసరికి తప్పించుకొని బయటకు వచ్చేస్తున్నారు. సో అలా ప్రాంతీయ పార్టీలు అంటే అన్నీ ఒక కూటమిగా వచ్చి ఎవరికి వాళ్ళు స్టేట్ బాగుపడాలని చిత్తశుద్ధితో చేస్తే గానీ నార్మల్గా ఏ పార్టీ పొందాలనుకుంటే వచ్చే ప్రశ్నే కాదు. రఘు గారు, నేను సూటిగా అడిగింది ప్రాంతీయ పార్టీలు అయితే మా రాష్ట్రాలకు కూడా ఇచ్చి వాళ్ళకు కూడా హోదా ఇవ్వమంటారు. అప్పుడు అన్ని రాష్ట్రాలకి హోదా ఇస్తే దానివల్ల ఒరిగేదేం లేదు. ట్యాక్స్ ఇన్సెంటివ్స్ అనేటువంటిది ఎవరు మాట్లాడట్లేదు. ఇది పక్కన పెడితే బేసిక్గా హోదా ఇస్తానంటుంది కాంగ్రెస్, ప్యాకేజ్ ఇస్తానంటుంది బీజేపీ. మధ్యలో మీకెందుకు ఓట్లేయాలని అడుగుతున్నా. హోదా ఒక్కటే అంశం అయితే ఈ ఇద్దరు ఆల్రెడీ మనకు ప్రామిస్ చేసినవే సార్, ఇద్దరు చేయట్లేదు కాబట్టి మీరు కూడా లాస్ట్ ఎన్నికల్లో ప్రామిస్ చేశారు కదా. ఒక్క నిమిషం మీరు కూడా లాస్ట్ ఎన్నికల్లో ప్రామిస్ చేసింది మీరు తెప్పిస్తామని చెప్పి, మరి మీరు కూడా ఫెయిల్ అయినట్టే అవుతుంది. అప్పుడు మేము ఇంకా డైరెక్ట్ ఎలక్షన్ లోకి రాలేదు. వాళ్ళతో తెప్పించే బాధ్యత మాదన్నారు. అప్పుడు మీరు కూడా కరెక్ట్ అవుతుంది కదా.
యు ఆర్ ఆల్సో రెస్పాన్సిబుల్ కదా, యు ఆర్ ఆల్సో పార్ట్ అండ్ పార్సిల్ ఆఫ్ ఎన్డీఏ. మీరు పోటీ చేయొచ్చు, చేయకపోవచ్చు. ఆ రోజున వాళ్ళ తప్పుల్ని నేను చూసుకుంటాను, లేదా తప్పు చేస్తే సరి చేస్తానన్నారు. మీరు బయటకు వచ్చారు, గుడ్. ఇవాళ రోజున వాళ్ళిద్దరిని కాకుండా మీరు ఎట్లా తెస్తారు నేను అడుగుతుంది అది. మిగతా విమర్శ రొటీన్, వాళ్ళిద్దరిని కాకుండా బయటికి రావడానికి రీజనే అది సార్. మనం ఒక్క మాట అండి, ఏదైతే మనకు చేస్తామని ప్రామిస్ చేశారో బయటికి రావడంతో పని అయిపోయింది. ఓకే, ఇక్కడ నేను అంటుంది హోదా అనే దాన్ని ఇస్తానంటుంది కాంగ్రెస్, తెస్తానంటుంది మీ అందరూ. ఇస్తాననే పార్టీ కోటేయాలా, ఆ కాంగ్రెస్తో ఇప్పిస్తాననే పార్టీ కోటేయాలా, అది నేననేది. ఇస్తాననే పార్టీ ఇస్తానని గ్యారంటీ ఇస్తే ఓటేద్దాం సార్. ఇస్తాననే పార్టీ వాస్తవానికి వాళ్ళు ఇవ్వట్లేదని ప్రత్యామ్నాయం వెతుక్కుంటున్నారు. లేదండి, వాళ్ళైతే ఇస్తానన్నది గ్యారంటీ ఇచ్చారు ఓపెన్ గానే. రాహుల్ గాంధీనే చెప్పారు, ఇంకెవరు చెప్పాలి మీకు? అప్పుడు మీరు కాంగ్రెస్ మద్దతు ప్రకటిస్తారా? ఆ ఓన్లీ పేపర్ మీద మాటలకి ఉండిపోతున్నాయి సార్. మీదైనా పత్రికల్లోనూ పేపర్లోనే వస్తుంది, ఎందుకు నమ్మాలా అంటున్నా ఎవరినైనా సరే. రైట్, నాయకుడు చిత్తశుద్ధి చూసి నమ్మాలి సార్, ప్రజల అవసరాలను చూసి నమ్మాలి సార్. రైట్, ప్రజలకు అవసరాలు ఉంటాయి, నాయకులకి చిత్తశుద్ధి ఉంటుందండి. కానీ అమలు చేయాల్సినటువంటిది ప్రభుత్వంలో వచ్చేటువంటి వాళ్ళు. మీరెవరో తీసుకొస్తారని ఎట్లా నమ్ముతారు అంటున్నప్పుడు తెలంగాణని మీరేం ఆపలేదు కదా విభజనని. ఆ రోజున మీరు అందరు గట్టిగానే మాట్లాడారు కదా, మీ చిత్తశుద్ధి ఉంది మీరు ఆ రోజున. కానీ రాష్ట్ర విభజన ఏమన్నా ఆపగలిగారా? అవన్నీ కేంద్రంలో తీసుకునేటువంటి నిర్ణయాలు. అక్కడ ఉండేటువంటి ఒక పార్టీ ఇస్తానంటోంది, మీరేం తెస్తామంటున్నారు. ఆలీ పవన్ కళ్యాణ్కి సినీ రంగంలో మంచి స్నేహితుడు. అదే సందర్భంలో తాజాగా రాజకీయ పరంగా అన్ని పార్టీల దగ్గరికి వెళ్ళి ముస్లింలకు ఎక్కువ సీట్లు ఇచ్చేటువంటి పార్టీకి మద్దతు ఇస్తానని చెప్పి ప్రకటించారు. ఆ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి పరిస్థితి. దీని మీద పవన్ కళ్యాణ్ నిన్న తీవ్రమైనటువంటి ఆరోపణలు చేశారు. దానికి ఆలీ జవాబు ఇచ్చారు. ఏంటో ఒకసారి చూద్దాం. నా చుట్టానికి మీరు టికెట్ ఇచ్చారంటున్నారు, నేను మిమ్మల్ని వచ్చి అడిగానా? పోనీ ఇచ్చే ముందు మీరు నాకు నేను అడిగారా? అడగలేదు. అది ఎలా చెప్తారు సార్? అంటే చుట్టమకే నేను టికెట్ ఇచ్చినప్పుడు ఆలీ అడిగితే నేను ఇవ్వనా అని? మీరు ఏ రోజైనా నా నెంబర్ మీ దగ్గర ఉంది, ఏంటాలి ఇలాంటి డెసిషన్ తీసుకున్నావు, నేను పార్టీ పెట్టా, నా పార్టీలోకి రా అని ఏ రోజైనా మీరు అడిగారండి నన్ను? అడిగినప్పుడు ఎందుకు సార్ ఇంత పెద్ద కామెంట్ చేయడం? ఈ విషయంలో నేను చాలా బాధపడుతున్నాను సార్. నేను చాలా చోట్ల వెళ్ళానండి వైసీపీకి క్యాంపెయిన్ చేయడానికి. ఏ జిల్లాలో కూడా పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ గురించి ఎంత మొక్క కూడా నేను కామెంట్ చేయలేదు. ఎందుకంటే మీ స్థానం ఇదండి అని చెప్పాను నేను. మీరు ఇప్పుడు బాగుండాలని కోరుకునే వ్యక్తుల్లో మొదటి లైన్లో మొదటి మనిషి నేను. సార్ ఇప్పుడు వైసీపీలోకి వెళ్ళటం తప్పేంటండి? అదేమన్నా నేరం అండి? అదే రాజ్యాంగం రాసుందా వెళ్ళకూడదు అని? అంటే నాకంటూ ఒక స్వేచ్ఛ లేదా? నేను ఏ పార్టీలోకి వెళ్ళకూడదా? నా స్నేహితుడైన ఆలీ ఉంటారు అంటే రాజమండ్రి వచ్చింది. వాళ్ళ బ్రదర్ని నా పరిచయం చేశారు కమల్. నేనేం చేశాను ఆయనకి లాస్ట్లో నాకు ఆయనకి ఏదైనా నామినేట్ ఏదైనా ఉండంటే సరే చూస్తాను చేసుకుంటూ వెళ్తున్నారు. నేనేమో ఆలీ గారి పరిచయం చేసిన వాళ్ళ బామ్మర్దికి నర్సరావుపేటకి ఎంపీ టికెట్ ఇస్తే ఆయన వెళ్ళి వైసీపీకి క్యాన్వాస్ చేస్తారు. ఇది దారుణం. నాకు అర్థం కూడా కాదు. మీరు పరిచయం చేసిన వ్యక్తికి మీ ఇంట్లో వాళ్ళకి మేము అండగా ఉండి నర్సరావుపేట ఎంపీకి ఆయన నిలబెడితే ఈయన వెళ్ళి వైసీపీకి చేస్తారు. నాకు అర్థం కాల. మీరు ఎందుకు డ్రామాలు నాకు అర్థం. అంటే నా భయాలు ఏంటంటే పవన్ కళ్యాణ్ గెలవడు, అందుకే ఎందుకు అనవసరం. జగన్మోహన్ రెడ్డి గెలుస్తాడు. అంతేనా స్నేహం, అంతేనా ఫ్రెండ్షిప్? మీకు ఆలీ కష్టాలప్పుడు అండగా ఉన్నాం, ఆలీకి ఏదైనా అవసరం వస్తే అండగా ఉన్నాం. అలాంటి వాళ్ళు కూడా మనల్ని వదిలేస్తే నేను ఎందుకు సొంత వాళ్ళని స్నేహితుల్ని అన్ని ఎందుకు వదిలేశానంటే నేను మిమ్మల్ని నమ్ముతాను, ఇంకెవరు నమ్మను. రైట్, నాగార్జున యాదవ్ గారు ఏమంటారు? ఒకటండి, ఇది రాజకీయ సందర్భమైనటువంటి అంశం కూడా కాదు. వాళ్ళిద్దరూ మంచి స్నేహితులు అయి ఉంటారు, అది అందరికీ తెలిసిన విషయమే. బట్ స్నేహితులు అన్న తర్వాత ప్రతి సందర్భము ప్రతి ఒక్క మనోగతం కానీ ప్రతి అభిప్రాయం కానీ కలవాలనేటువంటి రూల్ లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముస్లింలకు కానీ లేకపోతే ఈ సమాజానికి కానీ మంచి చేస్తుందనే నమ్మకం ఆలీ గారికి ఉంది. అతను జాయిన్ అయ్యారు. అతను వైఎస్ఆర్సీపీ తరఫున వివిధ జిల్లాల్లో ప్రచారం చేశారు. నాకు తెలిసినంత వరకు అయితే
పవన్ కళ్యాణ్ గారిని సిద్ధాంతపరంగా కానీ వ్యక్తిగతంగా కానీ ఎప్పుడూ తిట్టినటువంటి సందర్భం కానీ విమర్శించినటువంటి సందర్భం కానీ అతను లేదు. అతను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నవరత్నాలు ప్రచారం చేయడం కానీ ముస్లింల సామాజిక ఆర్థిక రాజకీయ అభివృద్ధి కొంచెం కాంక్షిస్తూ అతను ప్రచారం చేసుకుంటూ వెళ్ళారు. మరి అతను అడిగినటువంటి క్వశ్చన్స్ కొన్ని చూస్తే కొంత వాస్తవంగానే అనిపిస్తుంది. నాకు వెన్నుపోటు పొడిచాడేదంటే ఏదో ఆ విషయం కూడా చెప్పండి ఉండాల్సింది. ఇతను అడుగుతున్నారు, నాకు సహాయం చేసిన వాళ్ళని నన్ను వెన్నుపోటు పొడిచాడంటే అలీ గారు వీడియో, అతను కూడా ఎలాంటి నిజంగా అలీ గారి గురించి ఇప్పుడు చెప్పుకోవాలండి, అతను కూడా అది ఎలాంటి రాజకీయ వేదికగా ప్రసంగం చేయలే. ఇంకా చాలా ఎంత బాధపడుతూ అతను ఒక పర్సనల్ వీడియో పెడుతూ అతను చెప్తుంది నాకు సహాయం చేశారని పవన్ కళ్యాణ్ చెప్తున్నారు. ఆర్థిక సహాయం చేశాడా, రాజకీయ సహాయం చేశాడా, లేకపోతే నాకు ఏమైనా సినిమా అవకాశాలు సృష్టించాడా? నేను ఎక్కడో నిన్ను విమర్శించలేదు. నాకు ఏం చేశారని మీరు అడిగారు. నేను కనీసం నాకు టికెట్ కానీ నా వాళ్ళకి టికెట్ కానీ ఇవ్వమని కూడా నేను అడగలేదు. ఎవరో చెప్తే రాజమండ్రికి వచ్చి నన్ను విమర్శించాలని నన్ను విమర్శించేటట్లు ఉంది. కానీ నేనైతే చాలా బాధపడ్డా. మీరంటే మీ మంచి కోరి వ్యక్తిలో మొదటి వ్యక్తిగా ఉంటాను, నిన్ను ఎప్పుడు నేను గుండెలో పెట్టుకుంటానని అతను చెప్పారు. నిజంగా అతని గొప్పతనానికి మాత్రం ముందు హ్యాండ్సప్ చెప్పాలండి. రైట్, వ్యక్తిగత అభిప్రాయాలను రాజకీయ అభిప్రాయాలను మిళితం చేసి ఇలా దగ్గర వ్యక్తులను కూడా అలా దూరం చేసుకోవడం అనేది మాత్రం సరైనటువంటి చర్య కాదు. అది వారిద్దరు వ్యక్తిగత విషయం కాబట్టి కొంత దాంట్లో ఇద్దరు మెచ్యూర్డ్గా ఆలోచించి ఇద్దరు ఇలాంటి ఇబ్బందులు లేకుండా ఉండాలని మాత్రం అయితే కోరుకుంటాం. రైట్, డాక్టర్ రఘు గారు ఏమంటారు? దాని ప్రకారం మినిస్ట్రీ ఇస్తేనే పార్టీలోకి వస్తామన్నట్టు మేము విన్నాం. అదే సార్, మినిస్ట్రీ ఇస్తేనే పార్టీలోకి వస్తామన్నట్టు కళ్యాణ్ గారు మొదటి నుంచి పార్టీకి పనిచేసే వాళ్ళు కావాలి. కానీ మిమ్మల్ని ఏమన్నా అడిగారా? జనసేనని నాకు మంత్రి ఇస్తానంటే నేను వస్తానని ఏమన్నా అడిగారా? అన్ని పార్టీలని అదే అడిగినట్టు సమాచారం. అంటే సమాచారం కాదు, ఇప్పుడు మిమ్మల్ని అడుగుంటే స్పష్టత ఉంటుంది కదా. ఇదిగో నన్ను మంత్రి పదవి అడిగారు, నేను ఇవ్వనన్నాను, అందుకనే వెళ్ళారని చెప్పచ్చు. అందులో ఆయన మేము చూసింది ఏంటంటే మైనారిటీలకు ఎక్కువగా సీట్లు ఎవరిస్తారో వాళ్ళకి చేస్తానని చెప్పినట్టు గుర్తు. పార్టీ వర్గాల్లో మేము విన్నది ఇదే సార్ చర్చ. అంటే ఒకటి ఇది స్నేహం అనేటువంటిది రాజకీయంగా ఉన్నప్పుడు వేరే పార్టీకి వెళ్ళకూడదు, స్నేహితులంటే ఇటుకే ఉండాలనేటువంటి ప్రొవిజన్ ఏమన్నా ఉంటుందా? నైతిక విలువ కట్టుబడి మన ఇంట్లో కుటుంబానికి ముందు సాయం చేసుకోవాలి, స్నేహితులు తర్వాత ఇదంతా ఒక నైతికత అంటే వ్యక్తిగత స్వేచ్ఛ అనేది ఉండకూడదు. ఒక్క నిమిషం, వ్యక్తిగతం రాజకీయంలో ఇప్పుడు నైతికత అంటే సాధారణంగా నా ఫ్రెండ్కి కష్టం వస్తే తోడు ఉండటం అనేటువంటిది నైతికత అవుతుంది. రాజకీయ పరంగా అలాగా ఫ్రెండ్స్, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు రాజశేఖర రెడ్డి ఫ్రెండ్సే, వాళ్ళిద్దరేం శత్రువులు కాదు, వాళ్ళిద్దరూ మరి వేరు వేరు పార్టీల తరఫున పోటీ చేశారు కాబట్టి ఇద్దరు ఒకే పార్టీలో ఉండాలన్నామా? స్వేచ్ఛలకు రాజకీయంగా అయితే ఎవరి స్వేచ్ఛలకు ఉంది. అవును అవును, పవన్ కళ్యాణ్ గారికి అతనికి ఒక ఇంటిమసీ ఉంది కాబట్టి పవన్ కళ్యాణ్ గారు అది ఇంటిమసీ ఇండివిజువల్ గా మాట్లాడుకోవచ్చు. ఓపెన్ బహిరంగ సభల్లో ఇట్లాంటి ఆరోపణలు ఇలాంటి అంశం వచ్చినప్పుడు రాజకీయం అతను అలీ గారికి ఆ స్వేచ్ఛ ఉంది, అతనికి ఎక్కడికన్నా వెళ్ళదు సార్. రైట్, అంటే దాంట్లో ఈ అలీ గారికి ఎక్కడికి వెళ్ళే స్వేచ్ఛ అన్న ఉంది, అతను వెళ్ళదు సార్, ఇబ్బంది లేదు. రైట్ రైట్, ఫైనల్ గా మీరేమనుకుంటున్నారు ఈ అంశంలో? ఈ అంశంలో అలీగారి మాటలు విన్నాను, నాకు సినీపరంగా చూసిన ఎక్కడ అలీగారి దాంట్లో తప్పు అనిపించలేదు. రైట్, ఎందుకంటే నేను పవన్ కళ్యాణ్ కానీ జనసేన పార్టీకి కానీ ఇంత కూడా అనలేదు అన్నాడు. రైట్, అది ఫ్రెండ్షిప్ కు వాల్యూ ఇచ్చి అలీగారు చెప్పారు. పవన్ కళ్యాణ్ గారు ఏంటంటే ఈ టీడీపీకి తొత్తుగా ఉండడం వల్ల వేరే వైపుకి తీసుకెళ్తున్నా ఆ కారణంగా చేస్తున్నాడు. ఆ పదాలు పదాలే ఆ కారణంగా చేస్తున్నాడు. రైట్ రైట్, ఒక్క నిమిషం దానికి రఘు గారు చెప్పండి. తొత్తుగానే మాట సార్, నేనే చెప్తున్నాను, తప్పని చెప్తున్నా. ఒకప్పుడు మంచిగా ఒక 30-40 సీట్లు గెలిచే అవకాశం ఉండే, ఇప్పుడు వెళ్ళిపోయింది. అంటే ఇక్కడ ఒకటేంటంటే ముద్ర వేస్తే ఇప్పుడు తెలుగుదేశం వేసిందో వైసీపీ వేసిందో దాంట్లో మీరు కూడా తోడుంటున్నారంటే మీరు కూడా జనసేనకు వ్యతిరేకంగా ఉన్నట్టేనారు. ఇప్పుడు మీరు ఒక మాట ఇక్కడ ఒక మాట, ఇప్పుడు జనసేన టీడీపీ అలయన్స్ అని చెప్పి మీరు ఎట్లా ప్రచారం చేస్తున్నారు, మీరు బీజేపీ మీరును వైసీపీ టీఆర్ఎస్ ఒకటే అని చెప్పేసి వాళ్ళు అదే చెప్తున్నారు. మీరు ఇది నిజం, ఒక మాట ఇది నిజమైతే అది నిజం అందాం, మీది నిజమేనా? మీ అందరూ తెర వెనక సూత్రధారులు పాత్రధారులు అయితే వాళ్ళిద్దరిది కూడా తెర వెనక పాత్ర అందాం.
ఇప్పుడు వైసీపీ మాకు తీవ్ర ఆర్గ్యుమెంట్ మీ ఛానల్ ఇప్పుడు 10 నిమిషాలు మీ ఇద్దరు మాట్లాడుకున్నారులే తెర వెనకాల లేదు ఎప్పుడు లేదు అయినా పవన్ కళ్యాణ్ గారు చాలా స్పష్టంగా చెప్పారు కేసీఆర్ గారు రాజకీయం చేయాలంటే టీఆర్ఎస్ లో అభ్యర్థుల్ని ఆంధ్రాలో నిల్చోబెట్టండి. ఒక మాట అదే ఈవేళ ఈ ఆరోపణకి అంటే నేను అనేది అదే మీ ముగ్గురికి స్నేహం ఉంటే వాళ్ళిద్దరికి ఉన్నట్టు, లేదంటే మీ మీద బట్ట కాల్చి చేస్తుంటే మీరు వాళ్ళ మీద బట్ట కాల్చి చేస్తారు. తీవ్ర విమర్శలు చేసిన అంటే టీఆర్ఎస్ ఒకటి వైసీపీ ఒకటి ఎక్కడండి అదే అనేది మీరు ఇప్పుడు వాళ్ళు కూడా ఆయన కూడా తెలుగుదేశం మీద విమర్శలు చేస్తున్నారు. జనసేన టీడీపీ మీరు వింటలేదు అది మీరు అలాగే అది ఆయన ఉపన్యాసం 2 పార్ట్లు ఉంటుంది. ఒక్క మాట ఆయన విమర్శ వేరు తీవ్ర విమర్శ వేరు. ఇప్పుడు మీదైనా అంతే కదా, ఇప్పుడు కేసీఆర్ అంతే కదా, అంత సెన్సిటివ్ స్టేట్మెంట్ ఓపెన్ క్రిటిసైజ్ చేశాను నేను. అదే మీరు క్రిటిసైజ్ చేస్తున్నారు రామిరెడ్డి గారు, మీ కిషన్ రెడ్డి గారు, మీ లక్ష్మణ్ గారు వాళ్ళ మాటల స్థాయి ఎంత ఉంటుంది, చాలా లిమిటెడ్గా ఉంటుంది. అట్లాగే మీ అమిత్ షా గారు, మీ మోడీ గారు వస్తే ఏం చేస్తున్నారు, ఎక్కువ క్రిటిసిజం కాంగ్రెస్ మీదకి వెళ్తున్నారు. మొన్న కేసీఆర్ మీదకి వచ్చారు, ఈ ట్రిప్కి వచ్చారు. ఒక విషయం అండి, డాక్టర్ రఘు గారు మాట్లాడినంత లిబరల్ గా చక్కగా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడలేదండి. రైట్. ఒక ప్రైవేట్ ఛానల్ వాళ్ళు అడిగి మీ ప్రధాన ప్రత్యర్థి ఎవరండి, తెలుగుదేశం పార్టీనా వైసీపీ అంటే తెలుగుదేశం పార్టీని నేను 2018 మార్చి 14వ తేదీన మొట్టమొదటిసారి విమర్శించా. నేను ఒక్కసారి విమర్శిస్తే దానికి ఖైల్ ఖతం దుకాన్ బంద్ అయినట్టే. నా ఫోకస్ అంతా వైసీపీని అధికారంలోకి రాకుండా చేయాలని అన్నారు. కానీ తెలుగుదేశం పార్టీని అధికారంలోకి దించాలనే మాట ఈ రోజుకి ఎక్కడనట్లా. ఈ రోజు రైతు రుణమాఫీ గురించి మాట్లాడట్లా, ఈ రోజు డ్వాక్రా రుణమాఫీ గురించి అట్లా, ఈ రోజు ఇంటికి ఒక ఉద్యోగం గురించి మాట్లాడట్లా, ఈ రోజుకి 600 హామీలు అమలు చేసినటువంటి విషయం గురించి ఈ రోజుకి మాట్లాడట్లా. ఈ రోజు ఒక్కదానికైనా చెప్పండి. రఘు గారు చెప్పండి సార్. మీరు రాజమండ్రిలో జరిగిన కవాత్ చూస్తే ప్రధానంగా లోకేష్ గారిని, చంద్రబాబు నాయుడు గారిని ఫోకస్ చేసి మాట్లాడారు సార్. పెట్టేవాళ్ళం ఇప్పటికి. లోకేష్ కి, శేఖర్ రెడ్డి గారికి అంటే టీటీడీ బోర్డు మెంబర్ దగ్గర కొన్ని లక్షల కోట్ల రూపాయల ఒప్పందం జరిగింది. నా దగ్గర ఆధారాలు ఉన్నాయని 2018 మార్చి 14వ తేదీన నాగార్జున యూనివర్సిటీ దగ్గర పవన్ కళ్యాణ్ గారు మొట్టమొదటిసారి విమర్శించారు. ఈ రోజు ఆధారం ఏదో చూపించండి సార్, నమ్ముతాం. ఈ రోజే చివరి రోజు పెట్టండి. ఏమంటారు రఘు గారు? సార్ మీరు పవన్ కళ్యాణ్ గారిని సరిగ్గా ఫాలో అవ్వట్లేదు, అక్కడే ప్రాబ్లం వచ్చింది. ప్రతిపక్షాన్ని, పాలక పక్షాన్ని ఇద్దరు అవినీతిని ఎండగడుతున్నారు సార్. రైట్. ఇక్కడ ఫోకస్ అవుతోంది ఒకటే అంటున్నారు వాళ్ళు. మీరు ఫాలో అవ్వట్లేదు ఆయన్ని. రైట్, వాళ్ళు ఫాలో అవ్వరు, ఎవరు కూడా ప్రత్యర్థులు ఫాలో అవ్వరు. కానీ ఆ ఫోకస్ ఆ స్థాయిలో ఎందుకు తేలేకపోతున్నారు? ఫాలో అవ్వకుండా డెలిబరేట్ కమెంట్స్ ఇవ్వకూడదు కానీ సార్. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, కేసీఆర్ గారు జగన్ గారిని సపోర్ట్ చేస్తానంటే అది ఆయన స్వాగతించకుండా లేదు సార్. ఖచ్చితంగా కేసీఆర్ గారిని ఆంధ్రాలో ఇంట్రెస్ట్ ఉంటే వచ్చి టీఆర్ఎస్ తరఫున అభ్యర్థులు నించోమన్నారు. కానీ మీరు ఒక అవినీతిని ఎలా సపోర్ట్ చేస్తారని అతను మాయావతి గారు అసలు అవినీతి పరులే కాదు, స్వచ్ఛమైనటువంటి మనసు. రాముడి విగ్రహం ఉంది కదా, నా విగ్రహం ఉంటే తప్పేంది అన్నటువంటి గొప్ప మహాత్మురాలని ఆయన. ఆమెకు మీ కాళ్ళకి దండం పెట్టి నెత్తిని నీళ్లు చల్లుకొని బ్రహ్మాండంగా ప్రశాంతంగా మాట్లాడచ్చు. మేము అడుగుతుంది ఏంటంటే శేఖర్ రెడ్డి గారికి, నారా లోకేష్ గారికి లక్షల కోట్ల రూపాయల ట్రాన్సాక్షన్ బ్లాక్ మనీ జరిగింది, నా దగ్గర ఆధారాలు ఉన్నాయి, కడిగి పారేస్తా అన్నారు. ఆ కడిగి పారేసినటువంటి ఆ పేపర్ ఏదో చూపించండి అని అడుగుతున్నాం. ఎన్నికల సమయంలో అది ఎందుకు మాట్లాడలేదు? 7-8 గంటలు మాత్రమే సమయం ఉంది. ఈ లోపు చెప్పండి అని చెప్తున్నాం మేము. రైట్. ఫైనల్ గా ఒకటే విషయం ఏంటి, ఎందుకు దాస్తున్నారు? పవన్ కళ్యాణ్ గారు అలీ గారి మీద మాట్లాడిన వ్యాఖ్యలన్నీ పర్సనల్ గా గ్రడ్జెస్తో మాట్లాడినట్టుగానే కనబడుతుంది. ఫ్రెండ్సే కానీ అలాంటి వ్యాఖ్యలు అంటే అతను ఒక పార్టీ తరఫు నుంచి ప్రచారం చేస్తున్నప్పుడు ఆ పార్టీ తరఫు నుండి ప్రచారం చేస్తే అలీ గారు అని మాట్లాడితే పార్టీ మీదకి వెళ్ళిపోతుంది. కానీ ఇక్కడ ఏమైపోయిందంటే అలీ గారు నా దగ్గరకు వచ్చారు, వాళ్ళ వ్యక్తిని, వాళ్ళ బామ్మర్దిని పరిచయం చేశారు, ఆయనకి టికెట్ ఇవ్వమన్నారు అని అంటున్నారు. టికెట్ ఇచ్చి ఆయన పరిచయం చేశారు కాబట్టి ఇచ్చాను. ఆయన ఏమన్నాడు, నేను వచ్చి కలిశాను కానీ నేను ఇంకెవరికన్నా పరిచయం ఇవ్వమని చెప్పానా, కానీ ఇచ్చేటప్పుడు నాకన్నా ఒక కాల్ చేశారా, నా నెంబర్ మీ దగ్గర ఉంది కదా అని చెప్పేసి. అంటే ఇవన్నీ ఏమైతాయి అంటే చిలికి గాలివానలాగా. అంటే ఈరోజు లాస్ట్ డే కాబట్టి ఒకటే ఏమంటున్నానంటే
మనుషులం కలిసి ఉన్నా కూడా రాజకీయంగా ఎక్కడ ఏవి మాట్లాడినా రాజకీయంగా మాట్లాడుకొని వదిలేసి వెళ్ళిపోవాలి కానీ పర్సనల్ గ్రడ్జెస్ కింద తీసుకోవద్దని మాత్రం ఒకటి విజ్ఞప్తి. ఫైనల్ గా ఏమంటారు రఘు గారు, ఈ ఉదంతం అది అక్కడతో ఆగిపోతుందా లేదంటే ఇది రాజకీయ పరమైనటువంటి అంశం కింద చూడాలా? ఇక్కడితో ఆగిపోవాలని మేము కోరుకుంటున్నాం సార్. రైట్, థ్యాంక్ యూ. ఫైనల్గా శ్రీనివాస్ గారు, వైఎస్ఆర్ పార్టీ నాగార్జున గారు చెప్తున్నారు, ఇప్పుడు తెలుగుదేశం పార్టీ చెప్పిన హామీలను అమలు చేయటము, ఎన్నికలకు వెళ్ళటం అనేది ఒక సాంప్రదాయంగా ఉంది. కానీ హత్యలకి, నేరాలకి, ఘోరాలకి, అరాచకాలకి, అబద్ధాలకి, మోసాలకి బ్రాండ్ అంబాసిడర్ జగన్మోహన్ రెడ్డి గారు. అందుకని ఆయన చూసి ఎవరు ఓటేసేటువంటి పరిస్థితి లేదు. దానికి ఒక కొంత కేటగిరీ ఉంది, ఆ కేటగిరీ వరకు ఎదురుగేస్తారు అంతే తప్పితే చంద్రబాబు నాయుడు గారిని ఆలీ పవన్ కళ్యాణ్ ఉదంతం గురించి ఏమైనా స్పందిస్తారా? అభివృద్ధి అనేది పూర్తి స్థాయిలో ఆగిపోతుంది పార్టీ అధికారంలో రాకపోతే. రైట్, ఆలీ పవన్ కళ్యాణ్ అమరావతి మీద నేను విచారణ చేస్తాను. అమరావతి. రైట్, థ్యాంక్ యూ అండి శ్రీనివాస్ గారు. మీకు ఇక్కడ ఇవాళ ఏదో కమ్యూనికేషన్ ప్రాబ్లం బాగా కనబడుతుంది. ఫైనల్గా ఒక్కసారి పబ్లిక్ కాల్ చూద్దాం. కృష్ణ వర్జీనియా నుంచి ఫోన్ లైన్లో ఉన్నారు. కృష్ణ గారు చెప్పండి. హాయ్ అండి, మీరు తీసుకున్న టాపిక్ కరెక్ట్ వేస్ట్ ఆఫ్ టైం. అంటే అలీ గారి టాపిక్ కన్నా ఇంకా మంచి టాపిక్స్ ఉన్నాయండి. ఎందుకో కూడా చెప్తాను. ఎందుకంటే అలీ గారు ఒక అడ్వర్టైజ్ ఉందండి, అన్ని షాప్స్ తిరిగి ఎక్కడ డీల్ కుదిరితే అక్కడ మంచిగా తీసుకోండి అన్నట్టు అలీ గారు ఒక 4-3 పార్టీలు తిరిగారండి. తర్వాత అక్కడికి వెళ్ళారు. అండ్ తను జాయిన్ అయ్యేటప్పుడు క్లియర్ గా చెప్పాడు, ముస్లిమ్స్ కి ఎవరైతే చేస్తారో అది అని చెప్పారు. బట్ వైఎస్ఆర్సీపీ 0 ఎంపీ టికెట్స్ ఇచ్చాయండి ముస్లిమ్స్ కి. సో అది అలీ గారు ఆలోచించుకోలేదు. అండ్ పవన్ కళ్యాణ్ గారు చేసింది కరెక్ట్ అండి. ఎందుకంటే ఫ్రెండ్షిప్పే పాలిటిక్స్ అని ప్రూవ్ చేశారండి. ఎందుకు చెప్పారు క్లియర్ గా అంటే, స్టేజ్ మీద నేను ఫ్రెండ్స్ ని ఫ్యామిలీని నమ్మను అందుకే అని ఒక ఎగ్జాంపుల్ గా చెప్పి మిమ్మల్ని ప్రజల్ని నమ్మి నేను పార్టీని పెట్టాను తప్ప ఎవరి కోసమో పెట్టలేదని అంత క్లియర్ గా చెప్పారండి. సో అండ్ నాగార్జున గారు చెప్తున్నారు వాళ్ళందరికీ కూడా చెప్పి బంధువులు అంటే సరిపోయిందండి. పక్క పార్టీకి సంబంధించిన ఒక వ్యక్తిని అలాగా వ్యక్తిగత విమర్శలు అక్కడ చేస్తూ చేయడం అనేది రైట్. థ్యాంక్ యూ కృష్ణ గారు. శ్రీరామ్ శ్రీకాకుళం నుంచి ఫోన్ లైన్ లో ఉన్నారు. శ్రీరామ్ గారు సార్ నమస్తే సార్. పెద్దలందరూ నమస్కారం సార్. చెప్పండి. నమస్తే సార్. అది ఒక నిమిషం టైం ఇవ్వండి సార్ ప్లీజ్. చెప్పండి సార్. ఇది పవన్ కళ్యాణ్ అవినీతి పరులు, వాళ్ళకి నేను మద్దతు ఇవ్వను అని కొంచెం చెప్పేసి అంటాను, సీనియర్ అని చెప్పేసి ఇప్పుడు మద్దతు ఇచ్చారు. తర్వాత ఇప్పుడు బీజేపీ మీదే నెట్టేస్తున్నారు రాలేదని. అదే స్టేజ్ మీద పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు ముగ్గురు ఉన్నారు ఆ స్టేజ్ మీద. అప్పుడు ముగ్గురును దోచులే. తర్వాత ఒకటి ఆలీ గారేమో నా పార్టీలో చేరలేదని చెప్పి బాధపడతారు. ఫ్రెండ్షిప్ కి రాజకీయాలకి వేరేగా ఉంటారు సార్. నేను పవన్ కళ్యాణ్ అభిమాని, మెగాస్టార్ చిరంజీవి గారి అభిమాని. కానీ ఓటు వేసేటప్పుడు నా మనస్సుకి ఎలా నచ్చితే అలా నేను ఓటేస్తాను అక్కడ పరిస్థితులు బట్టి. కానీ ఈయన అలా వ్యక్తిగత విమర్శలు చేసి నేను పలానానికి ఇచ్చి నేను ప్యాకేజ్ కమ్ముడు పోయారు అంటాను. ఈయన ఎంత ప్యాకేజ్ కమ్ముడు పోయి ఇప్పుడు. థ్యాంక్ యూ అండి శ్రీరామ్ గారు. థ్యాంక్ యూ అండి శ్రీనివాస్ రెడ్డి గారు, నాగార్జున యాదవ్ గారు, రామిరెడ్డి గారు, వేల్పూరి శ్రీనివాస్ గారు, డాక్టర్ రఘు గారు. ఇది పరిస్థితి. మొత్తం మీద రాజకీయాలకు సంబంధించినటువంటి ఘట్టం ఇవాల్టితో ముగుస్తుంది. మళ్ళీ ఎల్లుండి ఎన్నికల పర్వం, ఓటింగ్ పర్వం స్టార్ట్ అవుతుంది. ఎల్లుండి సాయంత్రం తర్వాత ఇప్పటిదాకా ఆవేశాలతో రగులుతున్నటువంటి ప్రజలలో వివిధ వర్గాలుగా చీలిపోతున్నటువంటి స్నేహితులు, బంధువులు అందరూ కూడా ప్రశాంతంగా ఉండొచ్చు. ఈ 2 రోజుల్లో ఈ సమస్య పరిష్కారం అయ్యి మళ్ళీ సామరస్యపూర్వక వాతావరణం రావాలని కోరుకుందాం. థ్యాంక్ యూ.